మనసా
కళాకారులు ప్రదర్శించిన తీరు బాగుంది. ఓకేమా. Whoa!
शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। ధన్యవాదాలు. ఇంతవరకు గారి 27వ వర్ధంతి సందర్భంగా పుస్తకావిష్కరణ ఉంది. కాకపోతే అందరికన్నా ముందు ఎందుకంటే సభా కార్యక్రమం ప్రారంభంగా సార్ బయలుదేరి తేజీ గారు కూడా 2 నిమిషాలు నిన్న అడిగాను. అందరూ వచ్చినప్పుడు 2 పద్యాలు చదవమని చెప్పేసి నా పుస్తకంలో పద్యాలు మొదలుగా రవికుమార్ శ్రీకృష్ణుడిగా తర్వాత కవిపాఠ్యం చేస్తాడు. కాకపోతే
గౌరవనీయులు పెద్దలు టీవీ వెంకటేష్ గారు, అదేవిధంగా చంద్రన్న గారు, కళాకారులకు కళాభిమానులకు అది తెలుగు మాధ్యమం అంటే రాసినటువంటి వ్యక్తి, మరి అటువంటి మహానుభావులు అందరూ కూడా ప్రముఖులు వచ్చారు. మరి నాకు ఈ పద్యాలు 2 రోజుల క్రితం నేను నేర్చుకున్నాను. ఎందుకంటే తండ్రి సమానమైనటువంటి పత్తి ఓర్లేశ్వర్ గారు నన్ను పిలిపించే రవికుమార్ ఇట్లా పద్యానికి ఒక 3 పాటలు అని చెప్తే, సార్ అంతకొట్టి భాగ్యమా సార్, మహానుభావులు బుడ్డవి వెల్లెసార్ గారు ఎంతో ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తులు, మరి అటువంటి మహానుభావుల పద్యాలు నేను పాడాలంటే నేను అదృష్టంగా భావిస్తున్నాను సార్ అని చెప్పేసి నాకు పద్యాలు గట్టిగా ఎదిగేది. నేను యాక్చువల్గా అంటే గయోపాక్యంలో యుద్ధశీల కృష్ణుడు గారు కాబట్టి ఈరోజు రాష్ట్రం వరకు 23 జిల్లాలు తెలియని వ్యక్తి నేను. అంటే కళారంగం మీద జీవించే వ్యక్తి నా మొలగ వల్ల అయితే నా ఆదరణలో ఉంటూ నేను ఉద్యోగస్తులు కాదు ఏది కాదు, ఓన్లీ కళారంగం మీద జీవిస్తున్నటువంటి కర్నూలు జిల్లాలో కళను నమ్ముకున్నటువంటి ఏకైక వ్యక్తి నేను. అయితే ఇక్కడ సమావకాశం ఇటువంటి ఎంతరెందరో మహనీయులు ఇక్కడ ఉన్నారు. మరి గౌరవనీయులు పెద్దలు టీజీ వెంకటేశ్వర గారు, మరి అలాగే టీజీ శ్రీశైలం ఎమ్మెల్యే సార్ గారు, ఇప్పుడు బుడ్డ రాజశేఖర రెడ్డి సార్ గారు, మేడం గౌరవ చెప్తే గారు, మరి ఇక్కడ ఎంతరెందరో మహనీయులు సంగీతంలో తెలిసినటువంటి మహనీయులు ఎందరెందరో ఉన్నారు. ఇటువంటి సభలో నాకు నిజంగా చెప్పాలంటే నా తండ్రి సమానమైనటువంటి పత్తి ఓమలేశ్వర్ గారు నాకు ఇక్కడ అవకాశం కల్పించారు. వారికి వారి కుటుంబానికి మరి ఎల్లవేళ కళామతి రాజరాజు భోగమతి గారు కల్పించాలని చెప్పేసి మా కళాకారులు ఇటువంటి ప్రముఖ పెద్దలు ఎందరో వచ్చారు. మా కళాకారులు కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి మీ పాదాలు చెప్పుకోవడం తెలియజేస్తూ తదుపరి నేను గయోపాఖ్యాల స్టూడియోలో తర్వాత వస్తాను, మరి మళ్ళించాలని చెప్పేసి సెలవుస్తున్నాను. ఎందుకంటే అటు వర్షం వస్తున్నా కూడా ఇంతమంది హాజరైనారంటే ఆయన మీద ఉండేటువంటి ప్రేమ, అభిమానం మరి
ఈ కార్యక్రమంలో ఆయన 27వ వర్ధంతి అంటే 1999లో ఆయన దివంగతులైనారు. ఆ తర్వాత మనం ఇక్కడ వరుసగా థియేటర్ కట్టక ముందు ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి జరిపి నాటక పోటీలు వచ్చేటువంటి వాళ్ళం. థియేటర్ కట్టిన తర్వాత మాత్రం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో మరి మేము ఆహ్వానించిన వెంటనే పెద్దలు టీజీ వెంకటేష్ గారు వచ్చారు. అలాగే వారి వారసత్వం అనేటువంటిది కొందరికి మాత్రమే వస్తుంది, అందరికీ రాదు. అలాంటి వారసత్వాన్ని గుడ్డ రాజశేఖర్ రెడ్డి అమ్మాయిగా శైలజమ్మ కూడా, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మేము చిన్నప్పుడు పుట్టి పెరిగినటువంటి ఇల్లు అది. రాత్రి 11-12 పైన పొయ్యి వెలుగుతూనే ఉంటుంది, అన్నం వడ్డిస్తుంటుంది మా పెద్దమ్మ ఓబులమ్మ గారు. మరి అలాంటి కుటుంబంలో పుట్టి ఇవాళ దాదాపుగా 1982 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక శ్రీశైలం నియోజకవర్గంలో తిరుగులేని కుటుంబంగా ఏంటంటే పెద్దలు గుడ్డ వెంకటరెడ్డి గారి సేవలు, కృషి అభినందనీయం. మరి వారిని ఆ రాజకీయాల్లో తీసుకున్నటువంటి ప్రముఖులు మాకు అత్యంత ఆత్మీయులు శ్రీ బీవీ రెడ్డి గారు. ఎందుకంటే 1982లో నేను చెప్పకూడదువన్నీ, కాకపోతే ఒక మాట తెలుసుకుంటాను. ఈ కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలను ఎంపిక చేసే బాధ్యత ఆయనకు అప్పచెప్పినారు బీవీ రెడ్డి గారికి. అప్పుడు ఆయన పొలిటికల్ బ్యూరో మెంబర్. అయితే ఎవరెవరిని సెలెక్ట్ చేయాలని చెప్పేసి అంటే ఒక ఉన్నత అధికారి, పోలీస్ అధికారి పలానా ఆయన ఆత్మకూర్పు అయితే బాగుంటుందని చెప్పి అప్పటికి ఆయన లక్ష్మీనివాసులో ఎప్పుడు వచ్చిన కర్నూలు వస్తే లక్ష్మీనివాసులు ఉండేవాడు. ఆ పక్కనే ఆయన వ్యాపారం ఉండేటువంటి ఇద్దరికి పరిచయం అయ్యి తద్వారా ఆయన రాజకీయాల్లో తీసుకొచ్చి వారు ఇప్పటికీ అప్పటికీ ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉన్నటువంటి శ్రీ బీవీ రెడ్డి గారికి, అలాగే మా రవీంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ జి పుల్లయ్య గారు, వారికి ఆ కుటుంబానికి ఎన్నోలేని అనుబంధం ఉంది. అలాగే చంద్రన్న గారు, ఆయనకు 60 ఏళ్ళ నుంచి, అంటే పెద్ద ఆయన దాదాపుగా 15-16 సంవత్సరాల వయసులో నుంచి కూడా ఆయనతో అనుబంధం ఉండి ఎప్పుడు ఆయన వెంటనే ఉండేటువంటి శ్రీ చంద్రన్న గారికి టీజీవీ కళాశాల స్వాగత పలుకులు జ్యోతి ప్రజ్వలన చేసి ఆ చిత్రపటానికి శ్రీ గుడ్డ వెంకటరెడ్డి గారి చిత్రపటానికి పుష్పమాలగా అతిథులను కోరుతున్నాను, ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. ఆయన కుమారుడైన గుడ్డ రాజశేఖర రెడ్డి శ్రీశైలం శాసనసభ్యులు ఇస్తారు. చాలా మంచి పద్యాలు. పద్మవలయ్య గారు ఆ ఏరియాకి చేసినటువంటి సేవల్ని ఆయన ఒకసారి తలుచుకుంటూ కంద పద్య రూపంలో రచించారు. పద్యం అంటే గగనమంత భావం పదమవ్వాలంటారు. ఒక్కొక్క పద్యం 2 గంటలు మాట్లాడవచ్చు, అటువంటిది పద్యం. సార్ ఒకసారి సార్ ఒక నిమిషం ఎమ్మెల్యేగా ఎన్నికై నిరంతర ప్రజాసేవలో అంకితమైనటువంటి
శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి అలాగే శ్రీమతి శైలజ గారికి అంకితం ఇవ్వడం జరిగింది. వారి ఇరువురిని శాలువతో సత్కరించి ఆ సన్మాన పత్రాన్ని అందజేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం సార్. మీరు ఎట్లా కూర్చోండి సార్. శాలువలు తీసుకురండి, శాలువలు దండం. సార్ ఒకసారి మీరంతా గురించి చెప్పండి. సార్ ఒకసారి సార్ అందరి దగ్గర రండి సార్. లావణ్య సార్ ఈ టేబుల్ అన్నా మామూలు సార్ ఒకసారి చూడండి సార్. ఒకసారి ఓబ్లా సార్ కదా లావణ్య ఈ అమ్మాయి కరణ్ గారు తీసుకొచ్చి పరిచయం చేశారు. ఆ తర్వాత మరి ఇక్కడ త్వరలోనే రేపు ఆదివారం ఒక అద్భుతమైన నాటకం సామాన్య ప్రదర్శిస్తుంది. ఒక 2 పద్యాలు అందులో వారికి అంకితం 2 పద్యాలు అమ్మాయి చదివి వినిపించాడు. ఓములమ్మ ప్రేమ తూమి వెంకటరెడ్డి ఓములమ్మ ప్రేమ రాజశేఖర రెడ్డి వదులుగాంచే అవని సుబ్బారెడ్డి అంతరామ ప్రేమ సుజలాలు శైలజ చుడిగోని శ్రీశైల శాసన సభ్యులు సతతము అభివృద్ధి సేవలు అంకితమ్మ భూమిని తెలుగు దేశములు జన్మ పెంచిన జయజయలు కాంచిన చంద్రబాబు చిరుము యువనేత లోకేశము సన్నసీమ మనకు రాజశేఖర రెడ్డి మాటలయ్య నేత వెంకటరెడ్డి ఘనత నీవే ఘనగుండారెడ్డి అదిగా వీరుగాంచే వసుధ రేనాటి సూర్యచంద్ర యశమ్ములు ఆశే బుద్ధ మహిళలు వ్యాప్తి చేసే వినుత వెంకటరెడ్డి వెలుగులేడు మేటి రాజశేఖర రెడ్డి సాటి ఎవరు ఆ 2007లో ఆ రోజు పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఇప్పటికీ ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి మా శైలజమ్మ. జయము శ్రీశైల నేతకు జయము జయము మనదు మాట అంకాలమ్మ మహిమయలరా. వెలుగు అంటే అంకాలమ్మ మాత గుర్తుకొస్తుంది. ఆయన పెద్ద ప్రతి సంవత్సరం కూడా అంకాలమ్మ తిన్నలు జరిపి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ నటీనటులు దేవి సుబ్బారావు, సన్నుకి ఆంజనేయరాజు, పీసపాటి, అలాగే మన వెల్లుర్తి వెంకటేశ్వరనాయుడు, అల్లాపతి వంటి మహనీయులందరూ కూడా అక్కడ. అంతేందుకు మన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గారు అక్కడ నాటక పోటీల్లో పాల్గొని, అంటే అప్పుడు మామూలు డాక్టర్గా ఉండేటువంటి వాడు, మరి అవార్డు పొంది సంతోషంగా ఎప్పుడైనా శ్రీశైలం నుంచి డెవలప్మెంట్ అక్కడికి పోతే పెద్ద ఆయన గురించి అడుగుతుంటాడు. అలాంటి వారసుడు మాలు రాజశేఖర రెడ్డి. మేటి నేత అరయ్య రాజశేఖర రెడ్డి అల్లుడై. రాజశేఖర రెడ్డి గారికి శైలమ్మను ఒకటే కూతురు, అమ్మాయి పేరు మేఘన. ఆ అమ్మాయిని వసుధ జిల్లెల్ల వంశమవాచిగా అంతా ఒకసారి నిలబడి సార్. ఆయన వియ్యంకుడు రాజశేఖర రెడ్డి గారి వియ్యంకుడు
జిల్లాలో ఆయన ఎవరో కాదు, మనందరికీ తెలిసినటువంటి ఆర్టిస్టులకు తెలిసినటువంటి కేసీ శివారెడ్డి గారు. తెలిసిన వాళ్ళు ఒకసారి చెప్పట్టు కొట్టండి. ఆయన హార్మోన్స్లోనే కాదు, పెద్ద వ్యాపారవేత్త కూడా పోయినటువంటి వారి అల్లుడు. దిల్లెల్ల వంశము వాసిగాంచే సతిపదులు మేఘన జయంతు సన్నుతిగునే. వాళ్ళ అమ్మాయి పేరు మేఘన, మరి అల్లుడి పేరు జయంత్, సాయి జయంత్. వైద్య రంగము వ్యాపార రంగములందు అమ్మాయి డాక్టర్, ఆయన వ్యాపార రంగంలో వీళ్ళిద్దరూ కూడా మరి జిల్లాలో వంశంలో పుట్టినటువంటి కుటుంబానికి పేరు ప్రదర్శిస్తూ వాళ్ళు ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు. కనుము శ్రీశైల మల్లన్న సమోదము. ఇప్పుడు మన రవికుమార్ పాడిన పద్యం ఇది. మరి శ్రీశైలం ఎమ్మెల్యేగా వారు మల్లికార్జున ఆశీస్సులతో మరి ఈరోజు రాష్ట్రంలోనే పేరొందిన సంస్థగా శ్రీశైలం పేరొందిందంటే దాని వెనుక ఆయన కృషి ఎంతో ఉంది మన గుడ్డ రాజశేఖర రెడ్డి. వసుధమాదంకాలమ్మ వరములిస్తూ ఆ ఊళ్ళో అంకాలమ్మ దేవతను ప్రతి ఇల్లు ప్రతి కుటుంబం కూడా ఆరాధిస్తుంటుంది. వెల్పురంలో ఆయురారోగ్యములు అలరారుతుండ, ఆయురారోగ్యములు అలరుతుండ. మనకు కావాల్సింది ఆయుష్, ఆరోగ్యం, సంపద ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉంటాం. అలాంటి మనదు రాజశేఖర రెడ్డి, ఒకసారి గట్టిగా వారికి ఎంతపడి ఉండాలి. మనదు రాజశేఖర రెడ్డి మాన్యతగును. నా ఈ పుస్తకం రాయాలని అంటే రాసేయండి. ఈ పుస్తకం అంటే ఇందులో పద్యాలే కాదు, గుడ్డ వెంకటరెడ్డి గారి జీవి చరిత్ర అంతా ఉంది. ఎందుకంటే నేను ఆయన వెంట చాలా కాలం తిరిగినాను కాబట్టి చరిత్ర అంతా మొత్తం ఒక పుస్తక రూపంలో రాస్తే బాగుంటుందని చెప్పేసి చేయడం జరిగింది. ఈ మరి మా పెద్ద ఆయన గుడ్డ వెంకటరెడ్డి గారు, అలాగే ఓబులమ్మ గారు ఇక్కడ కూడా దంపతులు ఇద్దరు ఈ చిత్రంలో ఉన్నారు. అలాగే మరి మన ఎమ్మెల్యే గారు వారి అంటే చంద్రబాబు గారి, అలాగే లోకేష్ గారితో ఉండేటువంటి అనుబంధాన్ని వహించిన పెద్దలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చదవడానికి వీలు పడదు. మరి మొదట గుడ్డ వెంకటరెడ్డి గారి 27వ వర్ధంతి సందర్భంగా వారి చరిత్రను చెప్పేటువంటి పుస్తకం యొక్క ఆవిష్కరణ, అలాగే పుస్తకాన్ని ఇక్కడ వారి తనయులు గౌరవనీయులు శ్రీశైలం శాసనసభ్యులు శ్రీ రాజశేఖర రెడ్డి గారికి అంకితం చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన టీటీవీ కళాక్షేత్రం యొక్క నిర్మాత అని చెప్పవచ్చు. నిర్మాత ఈరోజు మనం అందరూ ఉంటున్నామంటే అది టీజీ వెంకటేష్ గారు ఇదే చెప్పేసి, అలాగే శ్రీశైలం శాసనసభ్యులు శ్రీ రాజశేఖర రెడ్డి గారికి, అలాగే సోదరులు శ్రీ బీరెడ్డి గారికి, శైలిక మేడం గారికి, చంద్రప్ప గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి యొక్క గుడ్డ వెంకటరెడ్డి గారి యొక్క కుటుంబ సన్నిహితులందరికీ కూడా నమస్కారములు. ఇక్కడ మాకు గుడ్డ వెంకటరెడ్డి గారి కుటుంబానికి చాలా సన్నిహితమైన సంబంధం ఉందన్నమాట. 1990 దశకంలో వారి కృష్ణాలో ఉండేటువంటి వారి ఇంట్లో, అలాగే బీరెడ్డి గారు, ఊబుడయ్య గారు, మేమంతా కూడా కృష్ణగిరిలో ఉంటాము. వాస్తవంగా బీరెడ్డి గారు చెప్తుంటారు పూర్వజన్మ ప్రారంభం అని చెప్పేసి చెప్తుంటారు అన్నమాట. మరి నా పూర్వజన్మ ప్రారంభం ఏమో తెలియదు, కానీ అటు గుడ్డ వెంకటరెడ్డి గారి యొక్క బంధువుల పిల్లలు చాలామంది అలాగే చదువుకున్నారు. అలాగే బీరెడ్డి గారు, ఊబుడయ్య గారు, ఇలాగా కృష్ణ గారు అని చెప్పినది నాకు ఒక స్వగ్రామం కంటే మించినటువంటి ఏర్పడింది అనమాట. ఆ రోజుల్లో గుడ్డ వెంకటరెడ్డి గారు కుటుంబంతో పాటు కృష్ణాలు ఉండేవారు. వారంతా కూడాను మా తమ్ముళ్ళు, మా పిల్లలంతా కూడాను వాటితో పాటు కలిసిమెలిసి ఉంటామని జరిగేటటువంటి అనమాట. వాస్తవంగా గుడ్డ వెంకటరెడ్డి గారి మరణ వార్త చాలా పెద్ద షాక్ అన్నమాట. ఎవరు ఊహించినటువంటిది, అందరు కూడా పెద్ద దిగ్భ్రాంతి ఉండేటువంటి అనమాట. అంటే ప్రజలకు అంత సన్నిహితంగా ఉంటూ అంత మంచి పని చేసేటువంటి వ్యక్తికి అటువంటిది జరగటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ రోజుల్లో మొత్తం ఆంధ్ర రాష్ట్రంతో కూడాను ఒక్కసారి దిగ్భ్రాంతిలో వచ్చినటువంటి రోజు అన్నమాట. మరి అటువంటి ప్రజాసేవకులుగా ఉండి
ప్రజల మన్ననలు పొందుతూ వారు మంత్రి పదవి అలంకరించారంటే ఆ రోజుల్లో పార్టీలో కానివ్వండి లేదు ఎన్టీ రామారావు గారి దగ్గర కానీ అనుకున్నటువంటి ఒక నమ్మకం అనేటువంటి అంతగా ఉండేటువంటిది. మరి ముఖ్యంగా చూసినట్లయితే దానికి అనుగుణంగా ఆ యొక్క రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ తండ్రి మరణించినప్పటి నుంచి కూడాను ప్రజలకు భరోసా ఇస్తూ మీకు నేను ఉన్నాను అంటూ భరోసా ఇస్తూ అదేవిధంగా నియోజకవర్గం యొక్క అభివృద్ధికి ఎంతగా కృషి చేస్తూ మరీ ముఖ్యంగా శ్రీశైలం పుణ్యక్షేత్రం అనేటువంటిది తన ఒక పట్టుదలతోని ఈ క్షేత్రాన్ని మంచి క్షేత్రంగా తీర్చిదిద్దాలనేటువంటి కాంక్షతో పనిచేస్తున్నారు. తప్పనిసరిగా వారి యొక్క అభివృద్ధి నెరవేరుతుంది. శ్రీశైలం కూడాను వారి యొక్క దీంట్లోనే రాబోయే త్వరలోనే మంచి పుణ్యక్షేత్రంగా వెలుగుతుందని చెప్పేసి అలాగే ఈరోజు మనం చూసినట్లయితే ఈ శ్రీశైలం నియోజకవర్గము ఆత్మకూరు నియోజకవర్గము సర్కారులో ఉన్నటువంటి ఏ నియోజకవర్గం అనేది తగ్గిపోదు అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి నీటిపారుదల వసతులు ఎత్తునేమి రోడ్లు ఎత్తునేమి మిగిలిన అన్ని విషయాలపై మనం శ్రద్ధ తీసుకుంటూ ప్రజలకు అండదండలుగా ఉంటూ తండ్రికి తగ్గ తనబడిగా అని చెప్పేసి అని తండ్రి గారు కీర్తించే విధంగా రాజశేఖర గారు ఉన్నారు. అలాగే పెంగరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరని చెప్పేసి అని నాకు అవకాశం ఇచ్చినటువంటి మెంబర్కి కూడా ధన్యవాదాలు నమస్కారం. గౌరవం ఎందుకంటే 86 జనవరి 1వ తేదీ శ్రీశైలం హైదరాబాద్ వెళ్ళాము. అబిడ్స్లో రామారావు గారు ఉన్నారు. ఎయిర్పెడ్ గారికి ఎవరిని అలౌ చేయడు. కానీ ఇక్కడి నుంచి పోటీ ఆ రోజుల్లో రోడ్లు వేరే, బస్సులు వేరే, వెహికల్స్ వేరే, జీపులు పోయినాము. పోయిన తర్వాత 86 రాత్రి 8:30 పోయినాక వాళ్ళు పర్మిషన్ లేదంటే బుడ్డా వెంగళరెడ్డి గారు వచ్చినా చెప్పు మా రమ్మంటే పోతా లేకపోతే లేదన్నాడు. వెంటనే ఆ వార్త చెప్పిన వెంటనే రమ్మని చెప్పుకొని ఆయన మా రూమ్లో నుంచి బయటకు వచ్చేసినాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి తెలుసు అది. కాకపోతే చాలామంది తెలుగుగా ప్రయోజనం పొందిన ప్రజలకు తెలియదు. నేను ఉన్నాను ప్రత్యక్ష సాక్షి. మేము మాట్లాడుతున్నప్పుడు పుస్తకం రాసినట్టు తెలుగు ఆవిష్కరించాలని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు ఏమిటంటే ఎన్టీఆర్ గారు నేను మెడ్రాస్ ఉన్నాడు, మెడ్రాస్కు నీళ్లు కావాలి, కృష్ణా వాటర్ కావాలంటే వెలుగోడులో రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి తీసుకుపోదామని చెప్పేసి అంటే అది పైపుల ద్వారా తీసుకుపోవాలని వారి ప్రణాళిక ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా. కానీ ఆ రోజు నా సమక్షంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకించాడు. అలా కట్టే మా నియోజకవర్గానికి లేకపోతే కర్నూలు జిల్లాకు ఉపయోగం ఉంది. పైపులతో నీళ్ళు వెళ్ళిపోతే ఉపయోగం లేదు. అది కాలువ ద్వారా వెళ్తే ఆ శ్రీశైలం నియోజకవర్గంతో పాటు నంద్యాల, ఆళ్ళగడ్డ, కడప, చిత్తూరు జిల్లాలన్నీ కూడా సంపూర్ణంగా సస్యశ్యామలం ఉంటాయని చెప్పేసి ఆయన పట్టుబడ్డంతోనే ఆ రోజు మరి ఆ ప్రాజెక్ట్ వచ్చింది. తర్వాత ఆయన వారసత్వాన్ని నిలుపుతూ మన రాజశేఖర రెడ్డి గారు కూడా 2018 అనుకుంటారు ఇక్కడి నుంచి ఆ వాటర్ ఉండబట్టే తెలుగంగలో నీళ్లు ఉండబట్టే దాన్ని లిఫ్ట్ చేసి సిద్ధాపురం చెరువుకు దాన్ని బుడ్డా వెంకట సాగర్ అని పేరు పెట్టి ఇప్పటికీ కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలమైందంటే రాజశేఖర రెడ్డి గారి కృషి. అంటే ఎప్పుడూ నిరంతరం సేవలో ఉండేటువంటి కుటుంబం అది. ఇప్పుడు పెద్దలు చంద్రన్న గారు 2 మాటలు మాట్లాడుతున్నారు. అట్లాగే మా ఆత్మీయ అన్నగారు పెంగిరెడ్డి గారికి, అట్లాగే విద్యా సంస్థల అధినేత పుల్లయ్య గారికి, వేదిక నిర్వహించిన నా తమ్ముడు రాజశేఖర రెడ్డి గారికి, శైలమ్మ గారికి నా నమస్కారాలు. అట్లాగే ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించి ప్రతి ఓపులయ్య గారికి నా అభినందనలు. అట్లాగే సమావేశానికి చేసిన బుడ్డా వెంకరెడ్డి గారి అభిమానులకు, ఆత్మీయులకు, బంధువులకు నా నమస్కారాలు. ఆయన గురించి చెప్పాలంటే గంటల చెప్తూ నాకు 1960లో పుల్లవాడ స్కూల్లో పరిచయం అయినాడు. అప్పటి నుంచి 99 వరకు అట్లాగే ఉన్నాము. దాదాపు 40 సంవత్సరాలు ఇద్దరం కలిసే ఉన్నాము. చాలా సన్నిహితులము. అత్యంత సన్నిహితులు ఎవరైనా ఉన్నారంటే కూడా తక్కువ మందిలో నేను కూడా ఒకరిని మాత్రం చెప్పగలుగుతున్నా. అట్లాగే ఈ కార్యక్రమానికి దోహణకు సక్సెస్ ప్రజలకు, అభిమానులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత 80లో రాజకీయాలకు ప్రవేశించడం, ఆ తర్వాత 80లో తెలుగుదేశం ప్రవేశించడం, 83, 85, 89లో ఆయన 3 సార్లు వరుసగా ఎన్నికవడం, ఆ తర్వాత తీవ్రవాదుల యొక్క చర్యతో ఆయన కొంత నష్టం జరిగినా కూడా ఆ నష్టాన్ని తర్వాత ఆయన సీతారాం రెడ్డి కూర్చాడు.
ఆ తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా కూర్చున్నారు. ఆయన రాజకీయ రంగస్థలానికి ప్రవేశం కల్పించినటువంటి శ్రీ దేవిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. పెద్దలు మా ఆత్మీయ మిత్రుడు వెంకటేష్ గారికి, పుల్లయ్య గారికి, మా అన్న పిల్లలైనటువంటి రాజశేఖర రెడ్డికి, మా శైలజమ్మ, చంద్రన్న గారికి, ఆయన అభిమానులందరికీ, ఈ కళాక్షేత్రంలో సహకారాలు అందించినటువంటి అందరికీ కూడా మీకు నా నమస్సుమాంజలు. వెంకటరెడ్డి గారిని చెప్పాలంటే చాలా గొప్ప చరిత్ర, ఉన్నతమైన భావాలు, ఆశయాలతో మొట్టమొదట రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు కూడా 1982లో నాకు కర్నూలు జిల్లా బాధ్యతలు రామారావు గారు అప్పచెప్పినప్పుడు దీనికి సరైన వ్యక్తి ఎవరు, మనము ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ నుంచి దాంతోపాటు నాకు చేదోడుగా అండగా ఉండగలిగినటువంటి గొప్ప ఆశయాలు కలిగిన వ్యక్తి ఎవరని మేము ఆలోచన చేసినప్పుడు నాకు మిత్రుడు రెడ్డప్ప గారు అని చెప్పి ఇక్కడ సిఐగా ఉన్నారు. ఆయన వెంకటరెడ్డి గారికి మించినటువంటి వాళ్ళు ఇంకెవరు ఉండరు కాబట్టి ఆయనే మనం ప్రథమంగా తీసుకోవచ్చు అంటే అప్పుడు నేను వెంకటరెడ్డి గారు లక్ష్మీనివాసులు ఉండేవాడు. ఎంబడి ఒక 3-4 శిష్యులు, దాంట్లో ఒక అతను పేర్లు అందరికీ గుర్తు ఉండేది నాకు, కానీ దాంట్లో ఒక అతను గుర్రప్ప అని ఎప్పుడు ఆయన ఉందనే ఉంటుంటాడు. అటువంటి వాళ్ళు ఉంటూ తను ఆ కాన్స్టిట్యుయెన్సీ స్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులు అయితేనేమి, అప్పుడు జరిగినటువంటి ఈ కొన్ని కేసెస్లో అయితేనేమి ఆయన ఉండబట్టి ఎక్కువ షెల్టర్ కోసం ఒక్కడే లక్ష్మీనివాసులో ఉండేవాడు. అప్పుడు నాకు అనిపించింది చాలా ఓపెన్ హార్టెడ్ పర్సనాలిటీ, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, ఇటువంటి వాళ్ళ చేదోడు వాదోడుతోనే నేను ఈ రాజకీయాలలో కూడా ముందుకు రాగలుగుతానని చెప్పి మొట్టమొదటిసారిగా ఆయనతో పరిచయ భాగం ఏర్పడిన తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెంకటరెడ్డి గారిని తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఉండి ఈయన మాట తీరు చూసి, తమ్ముడు ఈ ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీ కావాలంటే మనం మళ్ళీ ఆలోచన చేద్దాము అని చెప్పి ఒకసారి వెంకటరెడ్డి గారిని కూర్చోమని చెప్పి నాతో ఇంత డైరెక్ట్గా మొదటిగా మాట్లాడుతున్నాడు, ఇటువంటి వ్యక్తిని మనం భరించగలుగుతాము అని చెప్పి ఆయన నాతో అన్నాడు. నాకు చెప్పాను. కానీ ఎంత బయటిగడ్డ మాట్లాడినా కానీ ఆత్మీయత, ప్రేమ, అనురాగం కలిగిన వ్యక్తి మాట తీరు ఉంటుంది కానీ అన్న ప్రథమ విషయాలలో మనకు అన్నిటికీ అండగా ఉండగలుగుతాడు. రెండవది, ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఫ్రాక్షన్ రాజకీయాలను ఆ రోజుల్లో మనం అంచనా వేస్తే అది చాలా ఎక్కువగా ఉండేది. అటువంటి వ్యవస్థలో భాగంగా ఇటువంటి గొప్ప వ్యక్తులను మనం తీసుకోవడం వల్ల మనకు అండగా ఉండడమే కాకుండా బాధ్యత తీసుకొని తను మిగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఒక 2-3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాబట్టి మన ఆయన సహకారం ఎంతైనా ఉంటుంది. నేను మనస్ఫూర్తిగా ఆయన సపోర్ట్ చేస్తూ వస్తున్నానంటే ఒకటే మాట చెప్పాడు, మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో మనం పోయేది లేదు కాబట్టి పిలిపించండి వెంకటరెడ్డి గారిని చెప్పి వచ్చిన తర్వాత ఆత్మీయతతో కౌగిలించుకొని ఇక మీదట బాధ్యతలు దేవిరెడ్డి గారితో పాటు మీరు కూడా పంచుకోవాలని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు నుంచి ఆయన చివరి అంగం వరకు కూడా పాపం ఎప్పుడూ కూడా రామారావు గారు అంటే ఎంతో అభిమానం, ప్రేమ, ఆత్మీయత, మాకందరికీ కూడా ఒక ఆత్మీయతను పంచిపెట్టినటువంటి మహనీయుడు వెంకటరెడ్డి గారు. మనం ఆ రోజుల్లో ఆయన పరిస్థితులు కొద్దిగా సరిగా లేకపోయినప్పటికీ మనిషి మొండితనంతో బయటికి పోయేవాడు. చాలా మంది స్నేహితులు కూడా ఆయనకు, కొంత బంధుత్వాలు, అప్పుడు అంత దగ్గరగా బంధుత్వాలు ఉన్నా కానీ ఎవరు ముందుకు వచ్చిన వాళ్ళు కాదు నాకు తెలిసి. ఇది మొట్టమొదటిసారి ఆయన ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు వారు, కానీ ఒక లిమిటెడ్ రిసోర్సెస్తో మా అందరి సహకారంతో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఆ కాన్స్టిట్యుయెన్సీకి ఇచ్చిన ఇంపార్టెన్స్, ప్రజాసేవలో తను చేసినటువంటి కార్యక్రమాలు చాలా గొప్పవి. మన సభా వేదిక మీద మనం ఇప్పుడు ఆలోచన చేస్తే ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే కాకముందు కూడా మా
ఆత్మీయ మిత్రుడు వెంకటేష్ గారికి కూడా బాగా ఎక్కువ పరిచయం. వెంకటేష్ గారికి అప్పుడు ఆయన పేపర్ మిల్ చూసేవాడు. అప్పుడప్పుడు ఏదైనా పనులు ఉన్నప్పుడు వచ్చేసి వెంకటేష్ గారి దగ్గరతో మాట్లాడడం, ఆయన తీరు, ఆయన పద్ధతి. పోయిన తర్వాత మాత్రం మేము ఎప్పుడు అనుకుంటున్నాం ఇంత గట్టిగా మొండిగా పట్టుదలగా ఉంటాడు, ఏదన్నా పని కావాలంటే అయ్యేదాకా పనిచ్చేవాడు కాదని చెప్పి. మొట్టమొదటిసారి అసెంబ్లీలో పోయిన తర్వాత ఈ కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేలు అందరి లేకల్లా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవాడు రామారావు గారు. ఆయన ఒకటి ఏంటంటే, నేను ఎవరిని మంత్రిని చేద్దాం తమ్ముడు మన జిల్లా నుంచి అని అడిగినప్పుడు, అన్న నేను ఉండేటోళ్ళలో నేను చెప్పగలిగింది మొట్టమొదటి వ్యక్తి బుడ్డా వెంగళరెడ్డి. అప్పుడు బుడ్డా వెంగళరెడ్డి అన్నప్పుడు ఆయనకు కొద్దిగా ఎడ్యుకేషన్ లేదు కదా, చదువుకు తక్కువ కదా, ఏదైనా మనం ఇప్పుడే తీసుకుంటే మనం కొద్దిగా ఇబ్బంది పడిపోతాము, తర్వాత మళ్ళీ రాను మన పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత చూద్దాము, ఇంకా ఏమన్నా నన్ను సజెస్ట్ చేయగలుగుతావు అంటే, నేను అప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళలో ఎస్ఎస్ బాయ్ అని చెప్పాను. కానీ ఆయనకు అంత అంగీకారంగా లేకుండా ఉంటే ఆ తర్వాత నేను చెప్పాను, సరే నీ ఇష్టమైన వాళ్ళని నువ్వే సెలెక్ట్ చేయాలని అని చెప్పాను. అప్పుడు ఆయన కర్నూలు జిల్లాను అటు పక్కన పెట్టేసి అని చెప్పి కడపకు ఆ రామ్మోహన్ రెడ్డి వాళ్ళ పేర్లన్నీ ఒక 3-4 పేర్లు చెప్పినప్పుడు, నేను విద్యావంతుడు రామ్మోహన్ రెడ్డి కొద్దిగా వాళ్ళ బంధువులు ఈ రాజకీయాల్లో ఉన్నా, ఫ్యాక్షన్లో ఉన్నా కానీ అతను సాత్వికుడు, అతనే సరైన మనిషి అంటే అప్పుడు రామ్మోహన్ రెడ్డిని హెల్త్ మినిస్టర్గా సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఆనాటి రాజకీయాలలో రామారావు గారి దగ్గర తనకున్న ప్రాధాన్యత అంత గొప్పగా ఉండేది. ఎప్పుడైనా కానీ విషయాలు ఉన్నప్పుడు నిర్ముఖమాటంగా మాట్లాడేవాడు, దాన్ని ఎక్కువ లైక్ చేసేవాడు రామారావు గారు కూడా. మనోడు ఎక్కడున్నా కానీ కలగనే ఉంటుంది తమ్ముడు అని చెప్పి మమ్మల్ని ఇద్దరిని కూర్చున్నప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు. ప్రేమగా ఏదన్నా ఇంటికి పోయినప్పుడు ఆయన మంచి మూడ్లో ఉంటే మాకేదో ఒక స్వీట్ తినిపించడము, తర్వాత ఏదో డ్రింక్ అయినా సపరేట్ ఒక మిక్స్డ్ డ్రింక్ అయినా వచ్చి ఇచ్చేవడము రామారావు గారు అంత ప్రేమగా ఇది చూసేవాడు. చాలా గొప్ప ఆత్మీయుడు. ఒక్కసారి పరిచయం అయితే మాత్రం ఎవరు మర్చిపోలేదు ఈ రాజకీయాలలో. కానీ ఆ రోజుల్లో కూడా టీజీ వెంకటేష్ గారు ఎప్పుడు మా ఇద్దరిని చూస్తుంటే ఆయన కూడా చాలా ఇంట్రెస్టింగ్గా రాజకీయాలలో ముందుకు పోవాలని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తులలో వెంకటేష్ గారు ఒకరు. ఆ రోజుల్లో మా ఇంటికి వచ్చి కూర్చొని బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అది ఇది అంటే తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి తను ఫైనాన్సెస్ సర్దుబాటు చేయడమే కాకుండా కోసికి రాజు లాంటి వాళ్ళని కూడా మా వైపు తిప్పినటువంటి ఘనత మా వెంకటరెడ్డన్నకు మన టి వెంకటేష్ గారికి ఉంది. ఆ విధంగా మా తెలుగుదేశం పార్టీని ఆ రోజు అండదండలు అందచేసినటువంటి గొప్ప వ్యక్తులలో కూడా వెంకటేష్ గారు ఒకరు. నాకు అప్పుడు మంచి స్నేహితుడు. మా వెంకటరెడ్డన్నకు చాలా ఆత్మీయుడు. ఆయన చూస్తేనే వీళ్ళకి ఎంతో గొప్ప ప్రేమ ఉండేది, ఎక్కువగా అందరినీ అభిమానించేవాడు. అదే కాకుండా ఇప్పుడు చూడండి, ఒక్కటి ప్రతి ఓపులేపు ఆ గ్రామం మీద వెంగళరెడ్డి మీద ఉన్నటువంటి కృతజ్ఞత ఉండే ఈనాటి కూడా మర్చిపోలేదు. లేకపోతే ఇన్నేళ్ళు గడిచిన తర్వాత కూడా నాతోనే చాలాసార్లు అన్నాడు, అన్న ఒక పుస్తకం రాసి ఆయనకు అంకితం చేయడం, అదే రాజాకు మళ్ళా ఆ పుస్తకాన్ని అంకితం చేయడం వల్ల నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎట్లయినా ఈ కార్యక్రమాన్ని మనం చేయాలా, నిర్వర్తించాలా, దీనివల్ల కొంతన్నా కానీ నాకుండేటువంటి ఆయన మీద అభిమానం, ప్రేమను చాటుకున్నవాడిని అవుతాను. ఎలాగైనా ఈ కార్యక్రమంలో అందరూ మనం పార్టిసిపేట్ చేయాలంటే నేను వెంకటేష్ గారిని ముందండి కనుక్కొని తర్వాత రాజాతో మాట్లాడి వాళ్ళ అంగీకారం తర్వాత మొదలుపెట్టే బాగానే ఉంటుందని చెప్పి చెప్పారు. అంటే ఆత్మీయత, అనురాగం, ప్రేమం, బాంధవ్యాలకు అతీతమైన వ్యక్తి వెంకటరెడ్డి గారు. ఎంత అతీతమైన వ్యక్తి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి మానేస్తాను. నా పెద్ద కూతురు పెళ్ళి కర్నూలులో నేను జరిపేటప్పుడు నాకే ఆశ్రయం అనిపించింది. ఇప్పుడున్న ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో ఆయన 3 రోజులు అదే ఆవరణలో ఉండి
డే అండ్ నైట్ ఆయన వంటకాలు అయితేనేమి, ఎక్కడ బయట ఎప్పుడో గుడివాడ నుంచి వంటలు చేసే వాళ్ళు వస్తే ఆ రోజులన్నీ చూసుకుంటూ అందరినీ ప్రేమపూర్వకంగా చూస్తూ, ఆడపిల్లలు నేను లోటు ఉన్నది కాబట్టి నేను ఈ పెద్ద పాపను కూడా నా ఆడపిల్ల మాదిరి భావిస్తూ ఉన్నాను, అందుకని అంత ప్రేమతో నేను వచ్చి డే అండ్ నైట్ కూర్చుంటున్నాను అని చెప్పి నాకు, నా కుటుంబానికి, ఆయనకు, ఆయన కుటుంబ సభ్యుల మొత్తానికి అంత ఆత్మీయత, అనురాగమే కాకుండా బాంధవ్యం కూడా ఆ విధంగా వచ్చింది. రాను రాను బాంధవ్యాలన్నీ మళ్ళీ చుట్టుకాలుగా మారిపోయాయి. దాంట్లో వాళ్ళ కుటుంబంలో వచ్చిన వాళ్ళు మా సీతారాం మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే కావడం, తర్వాత మళ్ళీ మా శైలజమ్మ కంటెస్ట్ చేయడం, తర్వాత ఇప్పుడు మా రాజా వాళ్ళ తండ్రి పేరు నిలబెడుతూ ఆ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో, చిత్రపటంలో కూడా తన వంతు శైలిని తను ప్రదర్శించుకుంటూ ఈ ప్రజాహిత కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ తండ్రి పేరు నిలబెడుతూ ఈ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి హోదాను కలిగినటువంటి మా రాజశేఖర రెడ్డికి ఎల్లవెల్లా అల్లా మాలిక్ షెడ్డి షాయినాథుని యొక్క ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా మా పాపకు కూడా ఆ తండ్రి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబం ఎప్పుడూ ప్రజాహిత కార్యక్రమాలలో ఇన్వాల్వ్ అయి ఉండాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మాలిక్ బలా గౌరవం, మాలిక్ రక్షా గౌరవం. దేవిరెడ్డిన టీజీ వెంకటేశ్వర, గుడ్డా వెంకటరెడ్డి, ఈ ముగ్గురు రాజకీయ నాయకులు అన్ని రంగాల్లో ఆత్మీయత కలిసి పంచుకొని తిరుగుతుండేటువంటి నాయకులు. మరి ఈ ముగ్గురు, ఇందులో పెద్ద ఆయన రాజా నడుతున్న ఈరోజు ఏమనుకోదు, రాజా ఏమనుకోదు. నాకు ఇవాళ వెలుగులో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. ఎన్టీ రామారావు పక్కనే బుడ్డా వెంకటరెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. కానీ ఏదో కొంచెం చిన్నగా పెట్టినారు, ఆయన ఏమో పెద్దగా పెట్టినారు. కోరిక ఆయనైనా కూడా మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేసింది బుడ్డా వెంకటరెడ్డి. ఆయనతో సరి సమానంగా ఫోటోలు పెట్టింటే, విగ్రహం పెట్టింటే బాగుండేది. చూసినా నేను. సరే, మీ స్థానికంగా ఉండేటువంటి పరిస్థితి అయ్యింది. అట్లా ఆయనకి ఎందుకనంటే 95-96 ప్రాంతాల్లో తీవ్రవాదుల నుంచి హెచ్చరికలు వచ్చినాయి. ఆయన ఒకటే ఒక మాట అన్నాడు, మీకు ధైర్యం ఉంటే నా ముందుకు రండి, లేకపోతే పక్కకు తప్పుకోండి అని చెప్పినాడు. ఆ సమయంలో నేను ఆయన వెంట మరి బి మోహన్ రెడ్డి గారు, పేయి కృష్ణమూర్తి గారు ఆయన పిలిచి, ఇది పద్ధతి బాగాలేదు, నువ్వు స్టేట్మెంట్ ఉపసంహరించుకోవాలి, ఎందుకు అనవసరంగా పెట్టుకుంటావంటే, భగవంతుడు నాకు ఆయుష్ ఇచ్చినాడు, ఆయుష్ ఉన్న రోజులు నన్ను ఎవరు ఏమీ చేయలేరు, లేని రోజు నన్ను ఎవరు బ్రతికించలేరు, అంతే తప్ప నేను ఇచ్చే స్టేట్మెంట్ అంటే మాట తప్పడు, మడమ తిప్పని, నేతల గల్లను నేత వక్కిలే, పేదల పాలికి పెరిగిన, మాటను తప్పని మడమ తిప్పని, చెప్పిన మాటను చెయ్యునేత, రెడ్డి వంశమునందురే నాటి చంద్రుడు, దీనుల పాలికి దీన బంధు. కాబట్టి ఎందుకు మాట చెప్తున్నంటే, ఆయన వేల్పుడికి వచ్చేటటువంటి వరకు ఆ కుటుంబం కడియాల వారి ఇంటి పేరు. కడియాల వారి కుటుంబము రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళ నాయన ఊరికి వెళ్ళటం వచ్చాడు, సీతారామరెడ్డి గారు. ఆయనకు 3 కొడుకులు, 3 బిడ్డలు, ఈయన 2వ వాడు. ఈయన స్వశక్తితో రాజకీయాల్లోకి ప్రవేశించే మొట్టమొదటిసారి పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయినాడు. అయినా వెనుకంజ వేయలేదు. మరి ఆ తర్వాత ఎక్కడికో ఎదిగిపోయినట్టే కేవలం ఆయన స్వశక్తి, ఆయన యొక్క ప్రజాసేవ. వేల్పుడికి ఎప్పుడు వెళ్ళినా ఆయన చుట్టూ 200,000 మంది ఉంటారు. సరే, కర్నూలులో కలుగుతామని చెప్పేసి ఇక్కడికి వెళ్తే 4,000 అయింది. పోనీ హైదరాబాద్లో కలుగుతామంటే 6,000 మంది అని చెప్తుంటారు. ఏంటన్నా, ఏంటి, ఎప్పుడు కలవాలి, ఎప్పుడు ఏదో మాట్లాడంటే ఆయన ఒక్కటే మాట చెప్పాడు, అందరూ గుర్తుంచుకోవాలి, తమ్ముడు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అది ఒక వృత్తి ఉపాధిగా, అది ఒక పనిగా జీవించాలి తప్ప ఇతర వ్యాపారాలు, ఇతర రాజకీయాలు, ఇతర ఆర్థిక సంబంధాలు రావు. ప్రజాసేవే నా ధ్యేయము, దీనబంధు సేవే నా ధ్యేయము, దానికోసం నేను ఎప్పుడు నిరంతరం పనిచేస్తుంటానని చెప్పినటువంటి మహనీయుడు శ్రీ బుడ్డా వెంకటరెడ్డి. మరి 27వ వర్ధంతికి ఇంతమంది వచ్చినారంటే ఇప్పటికీ ఆయన మీద ఎంత ప్రేమ ఉందో
అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇప్పుడు పెద్దలు మరి వారితో పాటు రాజకీయాల్లో కానీ వ్యాపార రంగాల్లో ఉంటూ వారితో ఆత్మీయతను పంచుకునేటువంటి పెద్దలు శ్రీ పీజీ వెంకటేష్ గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానించారు. మళ్ళీ మాకేమైనా మాట్లాడే అవకాశం లేదు, అన్ని రోజు చెప్పుకుంటూ కూర్చుంటే. బుడ్డా వెంకటరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మన మహానేత, మా మిత్రులు మన ఓబులయ్య గారు ఒక పుస్తకాన్ని రచించడం, దాన్ని ఈరోజు ఆ పుస్తక రూపాన్ని ఇచ్చిన పుస్తకాన్ని విడుదల చేయటం, మీ అందరి ముందు ఈ కార్యక్రమం జరగటం, మాకు అవకాశాన్ని కల్పించిన రాజశేఖర రెడ్డి గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ కృతజ్ఞతలు. రాజశేఖర రెడ్డి గారు గురించి మాట్లాడేదానికన్నా ఈరోజు మనం బుడ్డా వెంకటరెడ్డి గారు వర్ధంతి గురించి మాట్లాడితే కొద్దిగా ఎక్కువగా సబబుగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు వారి కుమారుడైనా ఏ లీడర్ అయినా ఈరోజు మాకు ఈ సందర్భంలో బుడ్డా వెంకటరెడ్డి గారు గుర్తొస్తుంటారు. ఆయన మనతో లేరు కానీ ఆయన ఆశయాలన్నీ మనతో ఉన్నాయి. ఆయనతో గడిపిన రోజుల్లో అన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తుంది. మరి బీవిరెడ్డి గారు చాలా చెప్పారు ఆయన గురించి, అలాగే ఓబులయ్య గారు చెప్పారు, పుల్లయ్య గారు చెప్పారు, మరి అలాగే చంద్రయ్య గారు చెప్పారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మరి రాజశేఖర రెడ్డి గారు, వారి శైలజ గారు, వాళ్ళు రావటం, దంపతులుగా రావటం, వారి ప్రజల మీద ఉండే అభిమానాన్ని మరొకరి గుర్తు చేస్తున్నాను, సభాముఖంగా తెలియజేస్తున్నాను. బుడ్డా వెంకటరెడ్డి గారు నాకు సుపరిచితులు. పేపర్ మిల్లు నడవాలంటే ఫారెస్ట్ నుంచి శ్రీశైలం, ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి మాకు రా మెటీరియల్ అంటే వుడ్ అనేది వస్తే కానీ ఫ్యాక్టరీ నడవదు అనమాట. ఆ సమయంలో అలాట్మెంట్ ఉండేది. ఇప్పుడైతే యూక్లిప్టస్ అంతా బయట పంటల నుంచి తీసుకొని వస్తారో అప్పుడంతా ఆ ఫారెస్ట్ మీదే డిపెండ్ అయి ఉన్న రోజులు. ఒక ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు భీమమోహన్ రెడ్డి గారు నన్ను పిలుచుకోపోవడం, రాండి ఎన్టీ రామారావు గారు అంతకుముందు నాకు పరిచయం ఉన్న పొలిటికల్గా ఆయన రమ్మన్నారు, మాట్లాడతామన్నారు. అంటే అప్పుడు వెళ్ళటం, నాకు బోని కావాలని ఆయన ఎన్టీ రామారావు అన్నప్పుడు 2 lakhs తెప్పించి ఇచ్చేదానికి పోతే లేదు, నాకు 1 లక్ష 1 రూపాయి చాలు ఈ బోని అని చెప్పడం. ఇవంతా ఆయనతో ఉండే సంబంధాలు అప్పుడు. అదేవిధంగా మా మిత్రులు భీమమోహన్ రెడ్డి గారు కూడా ఎన్టీ రామారావు గారితో డిఫరెంట్ విధంగా ఆయన సంబంధాలు రావటం. ఉభయలో పార్టీ పుట్టినప్పుడు ఎన్నో కార్యక్రమాలు, ఒక కర్నూలు జిల్లానే కాకుండా స్టేట్లో ఆయన పదవిలో ఉండి కూడా చాలా సహకారం పార్టీకి అందించాడు. నేను పదవిలో లేకుండా ఒక మిత్రునిగా చాలా సహకారాలు అందించాను. కొన్ని మార్లు మనం చేసిందేవి చెప్పలేకపోతుంటాము. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారికి మనం వీళ్ళకి ఇచ్చేయండి టికెట్ అంటే ఇచ్చేదానికి సిద్ధంగా ఉండేవాడు. బీవిరెడ్డి గారు నేను చెప్పని ఇంకా మిత్రులు ఆయన క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆయన లైక్స్ అండ్ డిస్లైక్స్ అయితే రావాలి, ఇష్టపడితే విపరీతంగా నెత్తిమీద పెట్టుకుంటాడు. దాని మీద ఆయన మనుషుల మీద నమ్మకం వస్తే ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మరి ఆయన ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో టికెట్లు ఇస్తున్నారు అనే సందర్భంలో నాకు శివరామరెడ్డి అని ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు. బుడ్డా వెంకటరెడ్డి గారు వాళ్ళంతా ఒక విధంగా కాంట్రాక్టర్, ఫారెస్ట్ కాంట్రాక్టర్గా చేస్తూ వచ్చేవాడు. శివరామరెడ్డికి నువ్వు తీసుకుంటావా అని నేను అడగటం లేదు, బుడ్డా వెంకటరెడ్డి గారు చాలా బాగుంటారు అని నేను చెప్పటం. అంతలో బీవిరెడ్డి గారు వాళ్ళకి ముందుకు తీసుకుపోవటం, నేను చెప్పటం, ఇవంతా అనుకోకుండా జరిగే కార్యక్రమం. బీవిరెడ్డి గారు నేను మిత్రులైన ఆయన దారిలో ఆయన చెప్పటం, నా దారిలో నేను చెప్పటం. కానీ బుడ్డా వెంకటరెడ్డి గారు బీవిరెడ్డి గారు చెప్పినట్లు ఎమ్మెల్యే అయిన తర్వాత
కొన్ని సంవత్సరాలకు మేము ఆయనకు చెప్పేది కాదు ఎన్టీ రామారావు గారికి, ఆయన మన గురించి చెప్పే పరిస్థితులు ఆయన అంత గొప్పతనాన్ని ఎన్టీ రామారావుకు దగ్గర కావటం జరిగింది. మినిస్టర్గా ఇవ్వలేదు కానీ చరిత్ర మర్చిపోయిండొచ్చు మనం చాలామంది. జిల్లా ఇన్ఛార్జ్ అప్పుడు ఒక క్యాబినెట్ మినిస్టర్గా క్రియేట్ చేసి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా అంటే కొత్త విధానాన్ని మొదలుపెట్టాడు ఎన్టీ రామారావు గారు. కొంతకాలమైన కరువు మంత్రిగా అప్పుడు ఆయనకి ఇవ్వటం, కొంతకాలం ఆయన ఆ మినిస్టర్గా ఉండటం జరిగింది. ఇంకా ఆయనతో సంబంధాలు ఏమంటే బివి మోహన్ రెడ్డి మొట్టమొదటి ఎలక్షన్లో ప్రకాష్ జగన్ నా క్లాస్మేటు ఆదోని మార్వాడి ఆయనకి టికెట్ ఇప్పించిన, ఆయన టికెట్ ఇప్పిస్తే మార్వాడి అక్కడ ఉండేది ఒక 500 మంది లేరు, ఆయనకి ఇచ్చిపోయాడు ఆదోన్లో. ఇదంతా ఒక అద్భుతంగా జరిగిపోయింది ఆ టైంలో. మేము తమిళనాడులో జరుగుతాం ఎలక్షన్లో. మరి బుడ్డ వెంకటరెడ్డి గారు ఇంకా కొంతమంది పేర్లు చెప్పడం సబుగా ఉండదు. ఆ టైంలో ఇవ్వటం, వాళ్ళందరూ గెలవటం. బివి మోహన్ రెడ్డి నిలబడమని నేను చెప్పాను, ఎలక్షన్లో నువ్వు నిలబడా, నువ్వు బాగున్నావు అంటున్నాను. లేదు నాకు భయం వేస్తాను, నేను నిలబడాను. లేదా నిలబడమని చెప్తాను. మరి విజయభాస్కర్ రెడ్డి గారు ఎమ్మినూరులో సీట్ గెలిచారు. కాంగ్రెస్లో కొన్ని సీట్లు రావడం లేదు, అందులో ఎమ్మెల్యేలో చీఫ్ మినిస్టర్గా ఉంటూ ఆయన గెలిచాడు. ఇంకా గెలిచిన తర్వాత పార్టీ వచ్చి తెలుగుదేశం వచ్చింది. ఉండటం సౌగా ఉండదని ఆయన రాజీనామా చేశాడు. ఆ సీట్ ఖాళీ పడ్డది. ఆ సీట్లో బివి మోహన్ రెడ్డి గారిని అప్పుడు కూర్చోబెట్టాను. ఫస్ట్ ఎలక్షన్ అయినప్పుడు లేడు, దాంట్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన్ని తీసుకోపోవటం జరిగింది. ఆ సీట్లో బివి మోహన్ రెడ్డిని కూర్చోబెట్టాం. ఎందుకు ఇవంతా చెప్తామంటే ఆ టైంలో బివి మోహన్ రెడ్డి గారికి కొద్దిగా మద్దతు ఇచ్చేదానికి, బలోపేతం చేసేదానికి కొంతమంది నాయకులు, అంటే ఆ టైంలో భాస్కర్ రెడ్డి గారిని గెలిపించిన వెనక గెలిపించిన చాలా మంది నాయకులు ఉన్నారు. దాంట్లో కోసిగరాజు, మీరందరూ ఈ ప్రాంతాల్లో ఫ్రాక్షన్ లీడర్ని చూస్తారు, కానీ కోసిగరాజు వీళ్ళందరికీ పెద్ద గురువు, ఆయన పెద్ద ఫ్రాక్షన్ లీడర్. ఆయన ఒక విధంగా నాకు ఆల్మోస్ట్ నా చిన్న ఏజ్లోనే నాకు ఒక శిష్యరికంగా ఉండిపోయాడు. ఏం చెప్తే అది ముందుకు పోయే విధానంలో వెళ్ళాడు. మరి రాత్రి 10:30 అయింది కదా, మనం కర్నూలుకి వెళ్తున్నాం. 8 రాత్రి 8 o'clock వెళ్ళి ఆయనలో కొద్దిగా కలెక్షన్ మా డబ్బులే కాకుండా ఏం బ్రదర్స్ వాళ్ళ ఆయనతో పోతుంది, ఆయనతో డబ్బులు తీసుకుంటుంది. తీసుకొని మరి రాత్రి దీనికి వెళ్తాం, కోసికి వెళ్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు, బివి రెడ్డి గారు, నేను రాత్రి మిడ్నైట్ ప్రయాణం. ఆ మిడ్నైట్ ప్రయాణంలో డబ్బులు జాగ్రత్త ఉండాలి కదా, ఇప్పుడు డాక్టర్ రెడ్డి గారు తీస్తాను, ఆయన చేతికి ఇచ్చేస్తే ఆయన ఒక పైసా పక్కకు పోకుండా చూసుకుంటాడు పక్కకు. అక్కడ వెళ్ళటం జరిగింది కోసిరాజు. ఆయన్ని ఒప్పించి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రిగా ఉంటారు, ఆయన ఇచ్చుకోబట్టి ఆయన ఒప్పించి మళ్ళీ ఎమ్మెల్యేకి రావడం జరిగింది. ఎమ్మెల్యేగా సీదా ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ తీసుకుపోయాం. మిడ్ నైట్ బుడ్రామి రెడ్డి గారు, నేను బివి రెడ్డి గారు అండ్ కోసిరాజు. ఆయన రాత్రి ఎన్టీ రామారావు గారు 8 పైన అయితే ఇంటర్వ్యూస్ అవుతూ ఉంటుంది. రాత్రి 12:30 పోయినాం. ఆ టైంలో రిసీవ్ చేసుకోవటం, ఆయనకు కోసిరాజుని పార్టీలో తీసుకోవటం, బివి మోహన్ రెడ్డి విజయానికి అవకాశానికి కొద్దిగా మెరుగుపరచడం, విజయభద్ర వాళ్ళని కొద్దిగా సైలెంట్ చేయటం. ఆ టైంలో కొంత అప్పుడు జరిగిన, ఎందుకంటే బుడ్డా వెంకటరెడ్డి గారు మాతోనే ప్రయాణము, మాతోనే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ ఓ కళ్ళకు కనపడినట్లే జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు. ఇవి కాకుండా కొన్ని ఈయన ఓబులయ్య గారు చెప్పినట్లు ఇక్కడ నా దగ్గర అందరూ వచ్చేవాళ్ళు. ఆయన చెప్పిన టెర్రరిస్టులు కానీ, లేకపోతే పెద్ద పెద్ద లీడర్లు కానీ, నా అదృష్టమేమో కానీ బయట ఏమైనా డిమాండ్ చేసేవాళ్ళేమో కానీ మనీ నా దగ్గర ఎవరు డిమాండ్ చేసిన ప్రస్తావన లేదు.
నాతో డిమాండ్ చేసింది కానీ నాతో లేదు. అలాంటివి ఎప్పుడు ఆ సందర్భాలు చూడలేదు. దాంట్లో ఒక పేరు చెప్పలేను కానీ ఒక పెద్ద లేడీ రావటం రాత్రి 11:30 వరకు వచ్చి ఎక్స్ట్రీమిస్ట్ అని చెప్పారు. వాళ్ళు రావటం, సార్ మీరు మీ సహచరులకు చెప్పాలి, మేము కొద్దిగా టైం తీసుకున్నాం, మళ్ళీ అయినాక మేము మీ ఇష్టం దాని మీద ఎవరైనా మార్పులు చేసుకుని ఏమైనా చేస్తే లేకపోతే మేము టైం ఇచ్చేస్తున్నాం దగ్గరలో అని ఆయన కపుల్ ఆఫ్ మంత్స్ ఏదో చెప్పారు. నేను కూడా వెంకటరెడ్డి గారితో చెప్పాను. ఆయన మొండి ధైర్యం, నేను మంచి చేస్తున్నాను కదా, ప్రజలు నా ఇంటి ఉన్నారు కదా, నన్ను ఎవరేం చేస్తారులే అనేది ఆయన మొండి ధైర్యం. చెప్పి చూశాను. నేను ఇంత సీరియస్గా పోతుందని ఊహించలేదు. అది జరగడానికి జరిగిపోయింది. ఆయన మొత్తం లేదు కానీ ఆయన మనతో ఉన్న రోజులు, ఆయనతో ఉన్న సంబంధాలు అవన్నీ ఎప్పుడు గుర్తిస్తూ ఉంటాం. ఆయనతో ఉండే సంబంధాలతో కూడా రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు పెద్ద లీడర్లు అయినా మేము పిల్లలు మాకే చూస్తాం, లేని నాయన మీ నాయన మాకు తెలుసుతో కొద్దిగా మాట అని అప్పుడప్పుడు చెప్తుంటాము. రాజశేఖర రెడ్డి గారికి బివి రెడ్డి గారు నేను కొద్దిగా చెప్తూ ఉంటాం. ఇంకేమైనా అయితే ఎవరైనా ఆయన వైఫ్ కాకపోతే ఆమె కంప్లైంట్ ఇస్తాను అక్కడ సరిద్దాము. సో ఇది ఒక కుటుంబంగా ఇప్పుడు స్నేహితమైన ఒక కుటుంబమైన ఎన్నో సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీలు మెంబర్లు, మా ఫ్యామిలీ మెంబర్లు కలవకుండా గత చరిత్రతో సంబంధాలు ఏర్పడి ఎంతో ప్రేమ కడుపుతుంది. రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని చూసినప్పుడు మాకంతా వెంకటరెడ్డి గారు పాత రోజులు గుర్తొస్తాయి. మాకు వాళ్ళ పిల్లల మాదిరి గుర్తొస్తుంటారు. సో మాకేమైనా పట్టుకోవాలన్నా వాళ్ళు సహకారం అందిస్తారు, మేము సహకారం అందించాము కానీ ప్రేమను మాత్రం అందిస్తూనే ఉంటాము. మా పిల్లవాళ్ళు పైకి వస్తున్నారు, బాగా వస్తున్నారు అనేది మాకు కడుపునిండా ఆనందాన్ని కలిగజేస్తుంటారు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి కార్యక్రమాలు. రాజకీయాలు ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి పార్టీలు అనేవి కొద్దిగా డిస్టెన్స్ పెరుగుతూ ఉంటాయి. కొన్ని తూర్లు నా అదృష్టం అంటే పార్టీలు ఏ పార్టీ ఉన్నా నేను ఎక్కడున్నా ఆ మిత్రత్వం అనేది పాత రోజులు అలాగే ఉంటుంది. బివి రెడ్డి గారితో వాళ్ళతో మాకు గత 45-50 సంవత్సరాలు ఒక స్టూడెంట్ లెవెల్ ఉన్నప్పుడు మాకు ఎలా బిహేవ్ చేస్తాం అప్పుడు అలాంటి రోజుల నుంచి పరిచయాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. సో ఇలాంటివి గత రోజులు గుర్తు చేసుకునే కొద్ది సంతోషము, బాధ కలుగుతూ ఉంటాయి. మిస్ అయిపోయినవి అనేది మిత్రులు. మళ్ళీ ఈరోజు ఓబ్లే గారు ఇలాంటి పుస్తకాన్ని రచించి మళ్ళీ ఆయన కవిత్వం, పాండిత్యం అంతా తెలియజేయటం. ఒక్కొక్కరి ఓబ్లే గారిని చూస్తే ఒక్కొక్కరి కొద్దిగా నేను ఇబ్బంది ఫీల్ అవుతుంటాను. అన్నింటిలో ఉంటాడు. పాటలు, డ్యాన్స్ ఏమైనా చూడలేదు కానీ నాటకాలు అంతా ఉంటాయి. పద్యాలు పాడతాడు, సంగీతం వినిపిస్తాడు, అన్నీ ఏది కావాలంటే నవరసాలు ఆయనలో ఉంటాయి. వాళ్ళ మిత్రులు కూడా అలాగే ఉన్నారు. ఈ కళాక్షేత్రానికి ఎప్పుడు కలకాలం ఉండేటట్లా వాళ్ళ బృందం చేస్తున్న సేవకు ధన్యవాదాలు. ఇది మేము ఏదైనా చేయొచ్చు, ప్రాజెక్టులు చేయొచ్చు, దాన్ని కలకలాడుతూ ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతో నమాజు ఉండాలంటే మిత్రులు కొద్దిగా ఇటువంటి కార్యక్రమాలు ఎల్లప్పుడూ చేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూ ముందుకు పోతుంటే ఎప్పుడు కళాక్షేత్రం కలకలంగా ఉంటుంది. ఆయన డెడ్ లైన్ ఇచ్చాను, కింద ఫుల్ అయినట్లే పైన కూడా ఫుల్ కావాలి. అలాంటిది త్వరలో చేసుకొని, అలాగే కర్నూలులో అన్ని రకాల్లో ఉన్నారు. పాటలు పాడేవాళ్ళు ఇంకా నంబర్ 1 లెవెల్లో ఉండేవాళ్ళు తక్కువగా కనపడుతుంటారు. కొద్దిగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. కళాక్షేత్రాల్లో పాటలు పాడేవాళ్ళు కూడా కొద్దిగా ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా కొద్దిగా మనకు కూడా వాళ్ళు మన కర్నూలు నుంచి వచ్చినారు, చుట్టుపక్కల పల్లె నుంచి వచ్చిన వాళ్ళు ఈటీవీ ప్రోగ్రాంలో దాంట్లో పాల్గొనటం జరిగింది, చూశాను. కర్నూలు నుంచి కూడా పాటలు పాడేవాళ్ళు, కళాకారులు ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. పాటలు పాడేవాళ్ళు కూడా వస్తే చాలా బాగుంటుంది. అలాగే ఫైనల్గా బుడ్డాన వెల్లెడ్డి గారు ఎప్పుడు కళలకు దగ్గరగా ఉంటాడు. వాళ్ళు అలాంటి వారు మనతో లేరు.
మరొకరు చెప్తున్నాం. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మా కళాశాలను కూడా ముందుకు తీసుకుపోతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. రెడ్డి గారు 1999 వరకు మనకి ఏ కార్యక్రమం కావాలని వెనక ఉండి కార్యక్రమాలు జాతీయ స్థాయి నాటక పోటీ కూడా జరిపించాం, కళాకారులకు పోషించాం. 99 తర్వాత మరి పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారు సరే నేను కార్యక్రమం చేస్తున్నామని చెప్పి సార్ వెంటనే చేసేయని అని చెప్పేసి ఆ ప్రోత్సాహం. ఇది నాది 16వ పుస్తకం. ఇప్పటికి 16 పుస్తకాలు రాశాను. ఇంకొకటి పుల్లయ్య సార్కు, ఒకటి బివి రెడ్డి గారికి అంకితం ఇవ్వాలనుకున్నాను. ఒకరు పెద్దలు సార్ ఒప్పుకుంటే 20 పుస్తకాలు చేయాలని నా కోరిక సార్. అయితే నేను రెడీగా ఉన్నాయి. ఆయన ఒప్పుకున్నాడు, అన్న ఒప్పుకుంటాడు. ఉన్నారు సార్, 16 మంది అయిపోయింది. ఇప్పుడు రాజా తీసుకున్నాను కదండి, రాస్తే నేను ఉంటాను సార్. రాస్తే నేను ఉంటాను. నాకు ఆ శక్తి పెద్ద ఆయన ఇచ్చినాడు, తర్వాత మీరు ఇచ్చినాడు. కాబట్టి ఈ ఇద్దరి కృషితో ఇంత కృషి చేసి పుస్తకం రాసి మరి ఇందులో ఎన్నో అంశాలను పొందుపరచడం జరిగింది. వీరబంధు ప్రజానేత మరి ఎప్పుడు నిరంతరం ప్రజాసేవలు అందించిన బుడ్డా వెంకటరెడ్డి గారి 27వ వర్ధంతి సందర్భంగా కళాకారులు ఇప్పుడు పాడబోయేటువంటి కళాకారులు ఇద్దరిని మొలగవేలి రవికుమార్, హనుమంత్ యాదవ్. నటుడు మొలగవేలి రవికుమార్ ఈరోజు గయోపాఖ్యానం యుద్ధసేన 1 గంట పాటు ఉంటుంది. సమయం ఉండేది చూడండి, లేకపోయినా మళ్ళా మధ్యలో విషయం కార్యక్రమం రాయలసీమ జిల్లా వెంకటేశ్వర తర్వాత ఉమ్మడి ఎందుకంటే కర్నూలు జిల్లా కుర్వ సంఘ సభ్యులు ప్రధాన కార్యదర్శి రంగస్వామి గారు, బాలసుందరన్న గారు, అలాగే గురిసే శివన్న గారు అందరూ సన్మానిస్తున్నారు. రవికుమార్ మా పూర్వ కులాలకు సంబంధించిన వాడు కాబట్టి వాళ్ళు పూర్వ సంఘం వారు సన్మానించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా హాల్లో ఉంటున్నాను సార్, వీళ్ళిద్దరు హాల్లో ఓకే. హనుమంత్ యాదవ్ సభ్యులుగా అదేవిధంగా పూర్వ సంఘం వారు టీజీ వెంకటేష్ గారికి, బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి సన్మానించుకుంటారట. ఈ అవకాశం తీసుకోండి. బుడ్డ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఓకే వీళ్ళ కుటుంబం కళలన్నా కళాకారులన్నా కనపరుస్తూ ఉంటారు. పిల్లలంతా తర్వాత మీ అందరూ ఎక్స్చేంజింగ్ అవుతాయి కోరుతున్నాను. రెడీగా ఉండండి. ఆయన మాట్లాడిన తర్వాత గ్రూప్ ఫోటో పెద్దలు టీజీ గారితో, పుట్టారాజశేఖర్ గారితో పెద్దలతో ఫోటో. పత్తి ఓబులయ్య గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు ఈ కళాక్షేత్రం చైర్మన్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రివర్యులు టీజీ వెంకటేష్ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు, అలాగే పెద్దలు గౌరవనీయులు మా తండ్రి గారికి ఇంకొక అత్యంత ఆప్తుడు చంద్రన్న గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు మా తండ్రి గారికి ఆయన కూడా అత్యంత ఆప్తుడు లయన్న గారికి. మరి ఈనాటి మా తండ్రి గారి 27వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా తండ్రి గారి అభిమానులకు, కళాకారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఎప్పుడూ చెప్పుకునే సందర్భం రాలేదు, కానీ ఈరోజు మాటలు ఎక్కువ రావడం లేదు, కానీ నేను చాలా అదృష్టవంతుడు. ఒక రకంగా బుడ్డా వెంకటరెడ్డి కడుపును పుట్టడం పెద్ద అదృష్టం. రెండవది, ఈరోజు నాకు తండ్రి సమానులైన వీరెడ్డి అంకులు కానీ, టీజీ వెంకటేష్ అంకులు కానీ, అలాగే చంద్రన్న, లోయన్న, ఓగులయ్యన్న, ఈరోజు మా తండ్రి గారి
మీద పుస్తకం రాయడం, దాన్ని టీజీ వెంకటేశ్వర అంకుల్ గారు ఆవిష్కరించి నాకు ఇవ్వడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి మా తండ్రి గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే లేదనేది వాళ్ళు వివరంగా అన్ని కూడా చెప్పారు. అయిన తర్వాత ఆయన ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తూ 3 పర్యాయాలు శాసనసభ్యునిగా ఎన్నికై మంత్రిగా పనిచేసి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలు సేవలు చేస్తూ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రజలకే అంకితమైన నేను రాజకీయాల్లోకి రావడం ఒక రకంగా అది అనూహ్యంగానే జరిగింది. మా తండ్రి గారు మరణించిన తర్వాత అన్న సీతారామరెడ్డిని ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎన్టీ రామారావు హయాంలో అంతా నాన్నగారు ఉన్నారు, సీతారామరెడ్డి అన్న ఎమ్మెల్యే కావడం, ఆయన తర్వాత కొంచెం ఆయన ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపియడం, అంటే ఒక రకంగా బలవంతమే నేను రాజకీయాల్లోకి రాను, నాకు వద్దు అని. కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి 6 నెలలు నా కోసం తిప్పి నన్ను నా భార్యను ఇద్దరిని పిలిపించి, లేదు మీ ఫ్యామిలీ ఖచ్చితంగా ఉండాలి, మీరు రాజకీయాల్లో మీ నాన్నగారి పేరు మళ్ళీ కొనసాగించాలా అంటే మాకు ఏమి తెలియదు సార్, ఇవాళ నేను వెంకరెడ్డి గారి కొడుకునైనా రాజకీయాలకు ఎప్పుడు నేను దూరంగా ఉండేవాడిని, నా భార్యకు అసలు ఇవన్నీ అలవాటు లేదు అంటే లేదు అన్ని అలవాటు అయితే అన్నీ సర్దుకుంటాయి, మీరు ముందు వచ్చి కంటెస్ట్ చేయండి. ఆ రోజు కొంచెం నక్సల్స్ మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి శైలమ్మని నిలబెడతాను, నువ్వు జాగ్రత్తగా కనుక ఉండాలని చూసుకొని చెప్పి ఆ రోజు బీవీరెడ్డి అనుకుంటూ కూడా మాట్లాడాను. నాకు ఇష్టం లేదు ఈ పని చేస్తున్నాడు అయినా రాజకీయాల్లో రెడ్డిగా నువ్వు మేమంతా మీకు ధైర్యంగా మీకు ఉంటామని చెప్పేసి బీవీరెడ్డి కానీ చంద్రన్న కానీ ఇంకా అనేక మంది స్నేహితులు ఉండండి, మీ ఫ్యామిలీ ఉండాలని చెప్పేసి చెప్పినప్పుడు నేను నా భార్య ఒకటే చెప్పినాను, రాజకీయాల్లోకి మనం వెళ్ళాలి అంటే మనము పోయి కాన్ఫరెన్స్లో కాదు ఊళ్ళోనే కాపురం ఉండాలి, అట్లయితేనే ప్రజలకు దగ్గర కాగలం. ఎందుకంటే రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా రాజకీయాల మీద అంత అవగాహన లేదు, నాయకులు ఎవరో తెలియదు సక్రమంగా, కార్యకర్తలు ఎవరు, కొంత ముఖ్యమైన మండలంలో 10 మంది 5 మంది ముఖ్యమైన నాయకులు తప్ప కింది స్థాయిలో ఎక్కడ కూడా సరిగ్గా పరిచయాలు లేవు, చాలా ఊర్ల పేర్లు కూడా తెలియదు. అటువంటి సందర్భంలో నుంచి పెద్దలు అనేక మంది నాకు ఇచ్చిన సపోర్టు, ముఖ్యంగా శ్రీశైలం నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు నాయకులు ఇచ్చిన అండ ఈరోజు నేను ఈ 23 సంవత్సరాల నుంచి కాన్షియస్లో ఉంటూ ఓడినా గెలిచినా అక్కడే ఉంటూ అంటే ఎంతోమంది సహకారము, ఆ ప్రోత్సాహం, ఆ ధైర్యం ఇస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో నిలబడగలిగాం. మా తండ్రి గారి ఆశయాలు నిలబెట్టాలి, ఆయనకి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా ఆయన అనుకున్నవి ఆయన నెరవేర్చలేనివి అనేక మంచి కార్యక్రమాలు చేశాడు ఆయన. సో ఆయన ఇంకా చేయాల్సినవి మిగిలిపోయిన కార్యక్రమాలు బహుశా భగవంతుడు అంటే మా తండ్రి గారి ఆశీస్సులతో పెద్దల ఆశీస్సులతో అవన్నీ కూడా ఈరోజు నియోజకవర్గంలో దాదాపుగా కార్యక్రమాలు అన్ని మంచి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి నిత్యం. ముఖ్యంగా మన ప్రాంతం అంతా రైతాంగం, మనకేం మా నియోజకవర్గాల్లో మైన్స్ కానీ మినరల్స్ కానీ ఫ్యాక్టరీలు కానీ వచ్చే అవకాశం లేవు. సో రైతాంగం మీద ఆధారపడి కాబట్టి ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాయలసీమకి ఇచ్చిన పెద్ద వరం అది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాటుతో వెలగంగ రిజర్వాయర్ కట్టి గోరకల్లు, అవుకు, అలాగే అలగనూరు అనేక మంచి కార్యక్రమాలు చేసి రైతాంగానికి ఈరోజు సస్యశ్యామలంగా 2 కాళ్ళు పంటలు పండుతున్నాయంటే ఆ మహానుభావుడు ఇచ్చిపోయిన వరగా మా తండ్రి. సో దాంట్లో భాగంగానే మా తండ్రి గారు మన నియోజకవర్గంలో పెద్ద ప్రాజెక్టులన్నీ జరిగినాయి కాబట్టి నియోజకవర్గానికి కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు జరగాలని, రైతాంగం బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఉదయమే అంటే ఇన్ని సంవత్సరాలు అనేక మంది రైతులు, కార్యకర్తలు, నాయకులు మా తండ్రి గారి విగ్రహాన్ని కూడా పెట్టాలి, ఇక్కడ నువ్వు ఖచ్చితంగా నువ్వు పెట్టాలని అంటే ప్రేమ మీకుందయా, మీ పొలాలకు మీకు ఇచ్చాడు, నా పొలానికి మీకు కాబట్టి మీరే పెట్టుకోవాలి,
అందరూ కలిసి ఈరోజు అంటే 27 సంవత్సరాలు ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు ఒక విగ్రహావిష్కరణ కూడా చేశాం. ఓబ్లేయన్న ఇందాకనే ఎన్టీఆర్ గారి పెద్ద విగ్రహం ఉంది, ఆయన కొంచెం చిన్నగా ఉంటే మహానుభావుడు ఎన్టీఆర్ పక్కన ఈయన ఇంట్లో ఉన్నారని అంటే ఆ రోజు సైజ్ ఎంత ఉండాలి ఏం కదా నన్ను అడిగినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహం కంటే కొంచెం తక్కువ ఉండాలని చెప్పాను. ఎందుకంటే ఆయన రాజకీయ భిక్ష పెట్టినాడు మా తండ్రి గారి వీళ్ళందరి సహకారంతో. ఆ మాట ఎప్పుడు నిలబెట్టుకున్నాడు. ఎన్టీ రామారావు గారి దగ్గర నాన్నకి వీళ్ళు ఎన్నో అనుభవాలు చెప్పినారు. నాకు కూడా చిన్న చిన్న అనుభవాలు ఉంటాయి. ఒకసారి నాయనతో పాటు నేను ఎన్టీఆర్ దగ్గరికి పోయినాను. కూర్చోమన్నాడు. నేను కూడా ఫస్ట్ టైం అప్పుడు అంటే అంతకుముందు 2-3 సార్లు కలిసినా లోపలికి పోయి పక్కన కూర్చొని రామారావు పక్కన కూర్చొని అదే పక్కన వేస్తాడు. ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను. కూర్చున్న తర్వాత ఏదో స్వీట్ తెప్పించాడు. కాఫీ గీటి తాగిన తర్వాత అంటే తెలియదు రామారావు గారికి నాయనకు అంత ఆత్మీయత సంబంధం అంత దగ్గరగా ఉంటాయి. అంటే మొహమాటం లేకుండా ఈయన మాట్లాడడం, ఆయన నవ్వుకుంటూ మాట్లాడడం. ఎలా ఉంది రెడ్డి గారు మన పరిపాలన అన్నాడు. అంటే ఈయన ఉంటే సార్ నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అంటే పాతాల భైరవి సినిమాలో డైలాగ్ ఎన్టీ రామారావు గారు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా గట్టిగా నిజమే చెప్పండి రెడ్డి గారు అన్నారు. ఆయన నోట్లోంచి ఆ మాట అయిపోయింది. ఈయన నోట్లోంచి చెప్పండి అందరూ కమరాజ్యం అనుకుంటున్నారు సార్ అంటే. అంటే అప్పటికి 2 సంవత్సరాలు ఏమైంది. ఎన్టీ రామారావు గారికి ఎప్పుడు పాపం కులాల పట్ల కానీ ఓటు కానీ ఎప్పుడు లేదు. కానీ బయట ఉండే కొంత వాతావరణాలు కొంత క్రియేషన్ రాజకీయాల్లో మామూలే కదా. కులాలు ఎప్పుడు ఈ రాజకీయాలలో మన చుట్టూ అన్ని రకాల జనాలు ఉంటారు. సో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రవర్తనలు ఉంటాయి, కొంత చెప్పుకోవడాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. దాని మీద ఎక్కువ ప్రచారం జరిగి చాలాసేపు నవ్వినాడు ఆ మాట చెప్పింది. అంటే ఏమాత్రం ఈయన మొహమాట లేకుండా చెప్పడం, ఆయన దాన్ని పాజిటివ్గా తీసుకొని చాలాసేపు నవ్వి చాలాసేపు తర్వాత డిస్కస్ చేసుకున్నారనుకోండి. ఇక మీద చాలా జరగదులేండి. రెడ్డి గారు భరోసా ఇస్తున్నా అంటే ఆయన చాలా బోల్డ్గా ఉండేవాడు ఎన్టీ రామారావు. సో ఇటువంటివన్నీ చూసినప్పుడు ఈ వాతావరణాన్ని నాకు పెద్ద రాజకీయాలు నచ్చేవి కాదు. ఇంత శ్రమ చేయాలా, ఇంతమంది కన్విన్స్ చేయాలా, ఒక్కొక్కరిది ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది, ఒక్కొక్క గ్రామం ఒక రకంగా ఉంటుంది. సో కానీ ఊరికి వచ్చినప్పుడంతా కూడా మా తండ్రి గారిని దగ్గర నుంచి చూసేవాళ్ళం కాబట్టి ఆయన ప్రజలతో ఉండేది, జనంతో ఎట్లా ఉంటారు, వాళ్ళు చెప్పిన పనులు ఏ రకంగా గుర్తుపెట్టుకొని మళ్ళీ వీళ్ళే పనిచేసి వీళ్ళే చెప్పడం. సో ఇవన్నీ చూస్తే ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు నాకు రాజకీయంలోకి వచ్చి నేను ఉన్న తర్వాత అర్థమవుతున్నాయి. అంటే వాళ్ళు చేసే కష్టము, దాంట్లో పొందే ఆనందము. అంటే రాజకీయాలకు ఉన్నది ఏంటంటే మంచి నాయకుడు అనేవాడు ఉండిన కరెక్ట్గా పనిచేస్తే ప్రజలు మంచి సేవ చేస్తారు. దీంట్లో ఉన్నంత తృప్తి ఇంకో దాంట్లో ఉండదు. అందుకే వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకుని ఆనాడు ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో మా తండ్రి గారు ఏ విధంగా నియోజకవర్గానికి చేశారో ఎంతోమంది స్నేహితులు సంపాదించున్నాడు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళంతా మా బాగా గుర్తు నాకు. మొట్టమొదటిసారి లోకల్ బాడీ సెలక్షన్లు అంటే ఈ లోకల్ బాడీస్ అంటే సర్పంచులు కాదు, ప్రభుత్వం ఇంకా ప్రజల దగ్గరికి పోవాలని ఎన్టీ రామారావు గారు అప్పుడే కొత్తగా ఎంపీపీలు జెడ్పీటీసీలు ఇవన్నీ ఏర్పాటు చేసినప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్. అప్పుడు వీళ్ళిద్దరు ఒక చర్చ, వీళ్ళిద్దరు బావా అనుకుంటున్నారు. అందుకే మేము మామ అంటాను ఇప్పుడు కూడా. ఏమావా ఫోన్లో చూసుకుంటున్నాం మావా. సో ఈయన ఒక ఛాలెంజ్ వెంకటేష్ అంకుల్ గారు నాయనతో, దొర నువ్వు 5 మండలాలు గెలిచి వస్తే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. 5 మండలాలు గెలిచి రావాలి. సరే గెలిచి వచ్చినాక మాట్లాడతాడు. 5 మండలాలు గెలిచినాడు అప్పుడు ఆయన. అన్ని ఎంపీపీలు స్థానాలు గెలిచినాడు, అన్ని గెలిచినాడు. బాగా గుర్తు చిన్న చదువుకుంటున్నాం కదా, ఒక ఫ్రిడ్జ్ పంపించాడు. అప్పుడు ఫ్రిడ్జ్ లేదు ఇంట్లో, ఫ్రిడ్జ్ లేదు ఇంట్లో. సో ఏంది కంపెనీ పేరు ఇప్పుడు కూడా నాకు జెడ్తో స్టార్ట్ అవుతుంది, జనితమా అప్పుడేమో కంపెనీ. అది కూడా గుర్తు మాకు, ఎందుకంటే మొట్టమొదటి ఫ్రిడ్జ్ కదా ఇంట్లో. ఇప్పుడంటే అంటే ఎమ్మెల్యేలు ఉన్నా చాలా మందికి వెళ్ళి సదుపాయాలు అందరూ బస్సులో తిరుగుతారు ఎమ్మెల్యేలు. అప్పుడు
ఇప్పుడు అందరికీ ప్రతి చిన్న కుటుంబానికి కూడా అన్నీ వచ్చేసి ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు అన్నీ ఇప్పుడు రైస్ కుక్కర్లు, ఇంట్లో లేని సామాన్లు అన్నీ ఉంటాయి. ఒక ఫ్రిడ్జ్ ఉండాలంటే అది ఒక పెద్ద గొప్ప. దాని పెద్ద వ్యాపారస్తువేత్త కదా, అప్పటికి పెద్ద వ్యాపారస్తువేత్త, ఇప్పటికి పెద్ద వ్యాపారవేత్త ఒక ఫ్రిడ్జ్ పంపించినారు. అంటే గుర్తుగా చాలా ఏళ్ళు వాడినాం దాన్ని. అట్లా బీవీరెడ్డి గుర్తు అనుకుంటాను. ఎట్లాంటివి ఈ రోజు కూడా ఒకటి కాదు, రెండు కాదు, అంటే అనేక అనుబంధాలు. వీళ్ళ స్నేహితం ఎట్లుండేదంటే మామా అది చిన్నది లేదు, చిన్న గిఫ్ట్ నేను ఇచ్చినది, నీకు చిన్నది, మాకు పెద్దదే. సో అంటే ఈ సంబంధాలు, బాంధవ్యాలు, అనుబంధాలు అవి ఒక రోజుతో పోయేటివి కాదు కదా. అట్లా అనేక సంవత్సరాలుగా వాళ్ళ స్నేహితము మాకు ఇప్పటికి కూడా మార్గదర్శకులుగా ఉంటూ, ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేసినా చెప్తూ, గైడ్లైన్ చేస్తూ ముందుకు నడిపించడానికి వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక ఓబులయ్యన్న గురించి చెప్పాలంటే, ఓబులయ్యన్న వాళ్ళ బ్రదరు సుబ్బయ్య సార్, ఆయన దగ్గర చదువుకున్నాం మేము చిన్నప్పుడు అంతా. మా బాల్య అంతా కూడా అంటే ఫిఫ్త్ క్లాస్ వరకు సుబ్బయ్య సార్ దగ్గర స్టూడెంట్స్ మేము. అప్పుడు ఓబులయ్యన్న వెలుమూరుకు వచ్చినాడు. ఓబులయ్యన్న దగ్గర కూడా కొద్ది సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చదువుకున్నాను. ఆయన కూడా టీచింగ్ చేసేవాడు. అంటే ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఓబులయ్యన్న అంటే సుబ్బయ్య సార్ కుటుంబాలు, ఈ కుటుంబాలను వీళ్ళ పునర్చేరు మన గిద్దలూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ బంధుత్వాలను మా ఊరికి వచ్చినారు. ఇక్కడే టీచర్ వృత్తిలో తిరుపతి సుబ్బయ్య సార్ చనిపోయినారైనా ఓబులయ్యన్న ఉన్నాడు. అంటే శేషు కూడా ఓబులయ్యన్న దగ్గర చదువుకున్నాడు మళ్ళీ ఇంటర్మీడియట్లో తర్వాత. సో అంటే మా కుటుంబానికి అంటే విడదీయరాని బంధాలు ఇవన్నీ. ఇంకా చాలామంది స్నేహితం బయట కూడా ఉంది. ఈరోజు ఎంత అదృష్టం అంటే వీళ్ళు పెద్దల చేతుల మీద నేను బుక్, అసలు నాకు ఫస్ట్ ఓబులయ్యన్న చెప్పినప్పుడు బుక్ రాస్తాను ఆయన పేరు మీద అన్నప్పుడు అది బాగానే ఉంది. నువ్వు దాన్ని స్వీకరించాలా మన టీజీ వెంకటేష్ గారి చేతులు. అంటే నేనంత అరువు, నేను బుక్ పెద్ద బుక్ తీసుకుంటే అరువు నాకు వస్తేనే నాకు డౌట్ వచ్చి కొద్దిసేపు ఏం మాట్లాడలేదు ఓబులయ్యతో. ఇది కరెక్ట్ అయినట్టవా అని అడిగినా. ఏం కాదు, నువ్వే దాన్ని సూటబుల్, మీ తండ్రి లాంటి సమానం వాళ్ళ పీరియడ్ ఎంత ఉంటాడు, అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ సమక్షంలో నువ్వు ఖచ్చితంగా దాన్ని స్వీకరించాలని చెప్పినప్పుడు సరే ఒప్పుకోవడం అన్న నాకు తెలిసి వితిన్ డేస్లో ఇది కంప్లీట్ చేయాలి. అంటే ఆయన ఎప్పటి నుంచో మా కవి కదా, ఎప్పటి నుంచో ఉన్నాయి, టగటగ పూర్తి చేశాడు. సో ఇవన్నీ ఈ అనుబంధాలు ఈరోజు అంటే ఇక్కడ ఈ క్షేత్రం మామ ఇది కట్టేక ముందు ఫస్ట్ ఒక చిన్న రూమ్ కట్టుకున్నారు ఇక్కడ. దానికి నాయన ఆ రోజుల్లో 50,000 సహకారం. ఆ రోజు 50,000 అంటే కనీసం ఒక 5-10 ఎకరాలు వచ్చేది. సో ఎప్పుడు కూడా ఆయన డబ్బు మనిషి కాదు, ఎప్పుడు సేవ చేద్దాం అనేది. సో అక్కడ మేము వచ్చేవాళ్ళం, ఎందుకంటే కృష్ణానగర్లో ఉండేవాళ్ళం కాబట్టి. సో అక్కడికి వచ్చి అప్పుడు ఈ ప్రాక్టీసులు, వీపీసులు, కళాకారులు అందులో చిన్న రూమ్, దాంట్లోనే ఒక 15x20 రూమ్ అంతే. సో ఆ రూమ్లోనే వీళ్ళంతా ప్రాక్టీస్ చేయడం, నాటకాలు ఆడడం చేసేవాళ్ళు. మా తండ్రి గారికి కూడా కళలన్నా, కళాకారులన్నా విపరీతమైన అభిమానం. ప్రతి సంవత్సరం కనీసం ఒక 2-3 కార్యక్రమాలను చేసేవాళ్ళు. ఎక్కడెక్కడి నుంచో మహానుభావులంతా ఇవ్వించేవాడు. దానికి వీళ్ళందరూ సహకారం. విప్లవోత్సవం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నాటకాన్ని, నరసింహారెడ్డి చరిత్రను ప్రపంచానికంతా తెలియజేయాలా, ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు అని ఆయన దాన్ని స్ఫూర్తి తెలిసినప్పుడు వీళ్ళందరూ సహకారం, బీవరెడ్డి అందరూ కూడా చాలామంది మా ఊర్లోనే దగ్గర 6 నెలలు ఆర్టిస్టులను అంతా తయారు చేసేసి పల్లేటి కులశేఖర్ గారని ఆయన దాన్ని రీసెర్చ్ చేసి గుడావే అంటే నరసింహారెడ్డి గారి చరిత్రనంతా ఒక కథను తయారు చేసి 6 నెలలు వీళ్ళకందరికి ట్రైనింగ్ ఇచ్చి, ఏమి లేవకంటే డ్రామాలు ఆడాలంటే మొత్తం మెటీరియల్ కూడా ఇక్కడి నుంచి తీసుకోవాలి వీళ్ళు. ఆ రోజుల్లో 3.5 లక్షలు 4 లక్షలు మెటీరియల్ కట్టి, పదాలు, గిరదాలు ఇవన్నీ, ఈ మేకప్ మ్యాన్ ఉండాలా. అప్పుడు దాదాపు మన జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఆడడం జరిగింది. కడప జిల్లా, రాయలసీమలో అంతా కూడా శివనాయరెడ్డి గారని
హీరో వేషం నరసింహారెడ్డి గారి పాత్ర. ఆయన వాయిస్ ఇక్కడ మాట్లాడితే మా వాళ్ళు ఇంటికి వినిపిస్తారు. అంటే ఇది ఏంటుంది, అది ఆయన అంత వాయిస్ మంచి. ఆయన వినాయరెడ్డి గారు, ఆయన కూడా స్వర్గస్థులైనారు లేరు. సో అట్లా చాలా ఇంట్రెస్ట్ మా తండ్రి గారి. మాకు నాకు కొంచెం అప్పలే ఎందుకో ఏమైనా నాకైతే కొంచెం తక్కువే దానిపైన, కానీ ఇష్టం బాగా. కళాకారులు అన్నా ఇంకొకరన్నా అందరు ఇష్టమే, చూడ్డానికి ఆస్వాదిస్తాం. కానీ మా నాన్నలాగా దాన్ని మెయింటైన్ చేయలేకపోయినాను నేను. కాలం ఎప్పుడు వస్తుందో తెలియదు, భగవంతుడు ఎప్పుడు అని పిలుస్తాడో తెలియదు. సో ఏ రంగం తీసుకున్నా మా నాన్నగారు ఒకసారి పట్టుకున్నాడంటే మాత్రం వదలడు. అయిపోయింది. పద్యాలు విన్నాం, ఆయన వేషాలు చూసినాం, అన్ని చూసినా వేషం వేయించుకుంటాడు ఇంట్రెస్ట్గా. దుర్యోధన పాత్ర. సో అట్లా ఈ ఒక్క రంగంలో కొంచెం దృష్టి పెట్టలేకపోతే, లేకపోతే నియోజకవర్గంలో మాత్రం ప్రధానంగా ఆనాడు ఎన్టీ రామారావు గారి సహకారంతో ఎంత నియోజకవర్గాన్ని చేశారు మా తండ్రి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అంటే చెప్పుకోవాలి, అంటే ఆయన కట్టును పుట్టినందుకు ఆయన ఆశయాలను ఏ విధంగా నిలబెట్టాలనేది దాంట్లో నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఈరోజు ఇరిగేషన్ సైడ్ కానీ, గ్రామాలలో అభివృద్ధి కానీ ఏదైనా సరే, దాదాపు నేను రెండోసారి ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోవడం, ఇప్పటికి 2500 కోట్ల రూపాయలు నేను నియోజకవర్గాన్ని తీసుకున్నాను. ఇంకా 3 సంవత్సరాల టర్మ్ ఉంది. ప్రధానంగా రైతాంగం కింద దృష్టి ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా నీళ్లు పారాలా, పంటలు పండాలా. అంటే రైతు బాగుంటేనే మనం బాగుంటాం. సో అదే నాన్నగారి ఆశయం. సో దాన్నే కంటిన్యూ చేస్తే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏ పని అడిగినా కూడా ఒక అదృష్టం. అంటే బుడ్డారెడ్డిగా పుట్టినందుకు నేను, అంటే ఆయనకున్న గౌరవం ఆయన మీద చంద్రబాబు నాయుడు గారికి కూడా విపరీతమైన అభిమానం. అందుకే ఏ పనికి పోయినా, అంటే మా సొంత పనులు ఎప్పుడు అడగారు, ఏది అడిగినా నియోజకవర్గం ప్రజలకి మాకు ఇది కావాలి సార్, ఇన్ని సంవత్సరానికి రాజకీయాలు ఉన్నాం, ఏమి చేసుకోలేదు ఎప్పుడు అడిగేది. సో అందుకోసమే ఏది పోయినా కూడా కాదు అనకుండా చంద్రబాబు నాయుడు గారు చేసి పెడతారు. లోకేష్ బాబు గారు కూడా అదే గౌరవం ఇస్తారు నాకు. ఆ రోజు బీవీరెడ్డి చెప్పినట్టు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా ఇంత ముక్కు సూటిగా ఇచ్చి మాట్లాడతాడు, మనకు పనికొస్తాడనే రకంగా రామారావు గారు కొంచెం ఫస్ట్లో డౌట్ పడ్డాడు. ఇప్పుడు లోకేష్ బాబుకు నా మీద అదే ఉంటుంది ఇక్కడ, అన్నా నీకు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నేను. ఎందుకంటే స్ట్రెయిట్గా ఉంటుంది నాకు, నో డొక్క తిరుగుడు ఏముండదు. సో ఆయన కూడా అందుకే లోకేష్ బాబు కూడా ఎప్పుడు అన్నది జాగ్రత్తగా మాట్లాడుతానని అంటున్నాడు. అంటే అనుబంధం లోకేష్ బాబుతో కూడా మంచి అనుబంధం. అంటే పని చేసే వాళ్ళు, కష్టపడే వాళ్ళు, పార్టీ కోసం ఉండేవాళ్ళు అనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు కాబట్టి బ్రహ్మాండంగా మంచి ప్రేమాభిమానంతో ఎప్పుడు పోయినా ఏ రోజు కూడా. ఆ రోజు ఏ రకంగా ఎన్టీ రామారావు దగ్గర ఇంటర్వ్యూ లేకుండా మా నాన్న పోయేవాడు, ఈరోజు నేను అంతే. చంద్రబాబు సార్ దగ్గరికి ఎప్పుడు పోయాలో 1 గంట ముందు అడుగుతాను, పోవడం, డైరెక్ట్ కలవడం, పని చేసుకోవడం వల్ల. ఏ రోజు కూడా వెయిట్ చేసే ప్రతి పోయిన ప్రతి ఫైల్ క్లియర్ చేసుకొని వస్తాం. సో ఇవన్నీ కూడా అంటే గతంలో ఉన్న అనుబంధాలు, సంబంధాలు. మరి ఆయన నన్ను గట్టిగా పట్టుకొచ్చి తీసుకొచ్చి మనం నిలబెట్టినాడు కాబట్టి ఆ నమ్మకంతో పని చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఏదేమైనా ఈరోజు మా తండ్రి గారిని మరొకసారి, ఆయన చనిపోయిన 27 సంవత్సరాల తర్వాత అనేక సార్లు ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయి. ఓబులైన గారు మళ్ళా పాత మిత్రులకందరికీ, పాత కళాకారులకందరికీ, ఈ కళాక్షేత్రంలో చాలా మంది అంతా మొదటి నుంచి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని చూస్తేనే ఒక ఆనందం మాకు, ఎందుకంటే అప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి. సో ఈరోజు మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా జరిపి, ఇంకా నెలల వ్యవధిని అన్న ఈ పుస్తకాన్ని తయారు చేసేసి మరి ఈరోజు దాన్ని నాటకం నేను చాలా అదృష్టంగా భావిస్తూ బుడ్డారెడ్డి గారి కడుపును పుట్టినందుకు మరొకసారి నేను గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఎందుకంటే మహానుభావుల కడుపును పుట్టిన తర్వాత మళ్ళీ అక్కడ ఆయన ఎక్కడ కూడా చెడ్డ పేరు తీసుకురాకుండా పనిచేయడం అనేది ఆసమాసిన విషయం కాదు. ఇప్పుడు భరత్ ఉన్నాడు, ఎట్లుంటుందంటే మా ప్రాబ్లము, ఒక పెద్ద నాయకుల కొడుకులుగా మేము పుట్టిన తర్వాత ఎప్పుడు ఆ కంపారిజన్ ఉంటుంది మాకు. ఇప్పుడు భరత్కి టీజీ వెంకటేష్ అంకుల్ది కంపారిజన్ ఉంటుంది, చాలా కష్టం భరత్ మెయింటైన్ చేయాలని. ఎందుకంటే ఆయన గుర్తు వస్తాడు అందరికీ.
ఇప్పుడు నా పరిస్థితి అంతే. ఈరోజు కూడా అందరి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఆయన గుర్తొస్తుంటాడు. సో అది మేము రీచ్ కావాలంటే మాత్రం చాలా కష్టపడాలి. అంటే వాళ్ళకున్న ఆ పాపులారిటీ అది ఏదైతే ఉంటుందో అంత ఈజీగా మనము క్యాచ్ చేయాలంటే కూడా దాన్ని అందుకోవాలంటే చాలా కష్టం, చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు. జరిగితే మేము క్లోజ్, అంటే దానికి మళ్ళీ రెండు ఆన్సర్ ఏమి ఉండదు. అటువంటి పాపులారిటీ ఉన్న వాళ్ళు. సో దాన్ని మెయింటైన్ చేయాలంటే మాత్రం మాకు చాలా కష్టం ఉంటుంది. చిన్నది మాట్లాడి చాలు అన్న, నువ్వు ఇంకా నాయనకి తయారు కావాలి, ఇంకేం తయారు కావాలి సార్, నాకు కూడా 60 ఏళ్ళు వస్తున్నాయి, ఈ పనులు చేయాలా? సో ఎలక్షన్లు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో నేను హైయెస్ట్ ఎలక్షన్ కంటెస్ట్ చేశాను. నాయన 3 ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే నేను 5 ఎలక్షన్ కంటెస్ట్ చేసిన. సో 2 సార్లు గెలిచినాం. బ్రహ్మాండంగా పనులు చేస్తున్నాను. అంటే ఆ పాపులారిటీ, వాళ్ళ మీద ఉన్న ప్రేమ, వాళ్ళ మీద ఉన్న అభిమానము ఆ స్థాయిలో ఉంటుంది. సో మనం అంత ఈజీగా దాన్ని అందుకోలేము, చాలా కష్టపడాలి. సో అవన్నీ జరుగుతూ వచ్చినాయి కాబట్టి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వచ్చినాం కాబట్టి నియోజకవర్గంలో మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, బయట ఉన్న పెద్దవాళ్ళు, ఆత్మీయులు, బంధువులు, వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఎక్కడ తేడా రాకుండా చూసుకుంటూ ఉన్నాం కాబట్టి. ఒక నా భార్య తప్ప ఆమెకి టైం ఇవ్వలేని, ఆమెతో కొట్లాడుతుంటే ఆమె నాతో కొట్లాడుతుంది. ఇదే సమస్య. ఎందుకంటే మాకు టైం ఉండదు, వాళ్ళకి టైం దొరికినప్పుడు మాతో స్పెండ్ చేయాలన్నప్పుడు సమస్యలు వస్తుంటాయి మాకు, చిన్న చిన్న విషయాలు. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ తప్పవు. అంటే మా బాధలు అందరూ బాధలు మాకు చెప్పుకుంటుంటారు, మా బాధలు ఎవరు చెప్తారా? ఎవరు చెప్తలేం కదా. సో అవన్నీ కొంచెం ఇంట్లో అప్పుడప్పుడు బరస్ట్ అవుతుంటాయి. సో ఇవన్నీ సమస్యలు. సో ఈ మా బాధలు ఎవరు చెప్తానికి లేదు, మీ బాధలు ఇంటున్నావు కానీ మా బాధలు చెప్తానికి లేదు. సో ఏదైతే అంటే నా భార్య సపోర్ట్ కూడా నాకు చాలా ఎక్కువ. ఆమె లేకపోతే నేను ఈరోజు నిలబడలేదు. ఎందుకంటే ఆమెకు అస్సలు అలవాటు లేని ఫీల్డ్ ఇది. సో ఊళ్ళో వచ్చి ఉండి నాకంటే ఎక్కువ బాగా చూసుకుంటుంది వచ్చేవాళ్ళు ఇంటికి. సో ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఈరోజు కూడా తను ఎంతో ఓపికగా ఓపికతో అందరిని చూసుకుంటుంది. అంటే ఆమె సపోర్ట్ లేకపోతే రాజకీయం చేయాలంటే కష్టం. ఇంట్లో మన ఆడవాళ్ళ సపోర్ట్ లేకపోతే చాలా కష్టం మనం నిలబడాలని. సో నేను ఇంకొక 3వసారి అదృష్టం అంటే భగవంతుడు నాకు అంటే కష్టము పడినా ఇంతమంది నాకు సపోర్ట్ ఉంది కాబట్టి, పైనుంచి మా తండ్రి గారి ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు, స్నేహితులు, అభిమానులు వీళ్ళందరి సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు నిలబడగలిగినాం. ప్రజల్లో అంటే ఒక శాస్త్రమైన ఒక ముద్ర వేసుకోగలిగినాం. సో ఇవన్నీ సాధించగలిగినాం. ఇంతమంది మీ అందరి అభిమానం, ప్రేమ ఉంది కాబట్టి చేయగలిగినాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించి పద్మోపులేసిన గారికి, వాళ్ళ మిత్ర బృందానికి, అలాగే పెద్దలు పీజీ వెంకటేష్ గారికి, పెద్దలు డివిరెడ్డి అంకుల్ గారికి, చంద్రన్న గారికి, కులయన్న గారికి, అందరికీ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రవేశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న సార్ కొంచెం వెడల్పు సార్, వెడల్పు. థ్యాంక్ యూ వెంకటేశ్వర అందరికీ థ్యాంక్ యూ. పార్వతయ్య గారికి థ్యాంక్ యూ. మా రాజా చెప్పినాడు మా స్త్రీ నాయకుడిని కావాలి అని. నేను చెప్తున్నాను రాజా, ఆయన ఎవరో కాదు, ఆయన వారసత్వం. బుడ్డా వెంగళ రెడ్డి గారి రక్తం ఆమెలో ప్రవహిస్తుంది. ఆమె బుడ్డా వెంగళ రెడ్డి గారి చెల్లెలి కూతురు. సో ఆ వారసత్వం ఉంది కాబట్టి నీకు ఆ అదృష్టం కూడా నేను చెప్తాను. ధన్యవాదాలు నా మా పిల్లలతో పుట్టినరోజు. సార్ ఒకసారి చెప్పండి సార్. Number is
వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు